హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. మహాభారత ఇతిహాసం నుంచి ఎటువంటి పాజిటివ్ చేంజెస్ తీసుకురావచ్చు మీ లైఫ్లో అని నేను పర్సనల్గా నా లైఫ్లో నేను చేంజెస్ చూస్తున్నాను. మీరు చూస్తున్నారా? గత వారం 6వ రోజు కురుక్షేత్రం ఎపిసోడ్లో కేసీ గారు చెప్పిన ఆ వ్యూహాలు, మకర వ్యూహం, క్రౌంచ వ్యూహం, ద్రోణాచార్యుల వారు, భీమసేనులు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొని ద్రోణాచార్యుల వారు తను భీమసేనుని ఎదుర్కొన్న దృశ్యం గాని, భీమసేనుడు చేసిన ఒక భీకర యుద్ధం, ఒక సింహంలాగా గర్జించి అగ్రెషన్తో చేసిన యుద్ధం ఏదైతే ఉందో మనకి ఒక గూస్ బంప్స్ క్రియేట్ చేశాయి. ఈరోజు 7వ రోజు ఎపిసోడ్లో ఎటువంటి స్ట్రాటజీస్ ఉండబోతున్నాయి, ఏం వ్యూహాలు ఉండబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు జాయిన్ కండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు ఒంట్లో బాలేకపోయినా మీ అందరం ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తామని మీరు వచ్చారు కదా, దానికి చాలా థ్యాంక్ యూ అండి. నమస్కారం అమ్మ. 6వ రోజు యుద్ధంలో భీమసేనుడు చేసిన ఒక భీకర యుద్ధంలో తనకి పాపం గాయాలయ్యాయి. ఎంత భీకరంగా యుద్ధం చేశారు. యుద్ధం పూరించాక వాళ్ళ ఇంటికెళ్ళాక వాళ్ళ మెంటల్గా ఏమేమి ఎదుర్కొన్నారు, ఏం జరిగింది ఆ క్యాంప్లో, నెక్స్ట్ డేకి ఎటువంటి స్ట్రాటజీస్ వేస్తున్నారు, వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రీణయామో వాసుదేవం. 6వ రోజు భీముడు చేసిన బీభత్సాన్ని చూడటానికి ఆ ఆకాశ మార్గమున సమస్త దేవతాగణం అక్కడి నుంచి చూసి చాలా ఆనందపడినట్టుగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అసలు భీముడు సింగిల్ మ్యాన్ ఆర్మీలాగా ఆ వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళి చేసిన ఒక బీభత్సం అనేది అది మామూలు బీభత్సం కాదది. అసలు ఆ బీభత్సాన్ని ఎదుర్కొన్న వాళ్ళు, కంటితో చూచిన వాళ్ళు ఆ రాత్రి నిద్రపోవటం అనేది కష్టమే. అంత బీభత్సం చేశాడు భీముడు. అలాంటి భీముడు అలసి సొలసి గాయాలతో క్యాంపులోకి రావటం చూసిన ధర్మరాజు అతన్ని దగ్గరికి తీసుకొని అతని నుదుటిని ముద్దాడి ఆ భీముడిని ఆలింగనం చేసుకొని అక్కడ కూర్చుండబెట్టి ఆయనకి ఆ గాయాలన్నీ అయ్యాయి కదా, కాళ్ళల్లో, తొడల్లో, చేతులలో, ఆ గాయాలన్నిటికీ ఒక మందు రాసి ఒక ఉపశమనాన్ని కలిగించి కూర్చున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యంగా ఉండిపోయాడు యుధిష్ఠిరుడు. అదే కాక ఆ పాండవుల వేపున్న పాండవ వృద్ధులు, అంటే చాలామంది కురువృద్ధులు అంటారు, ఇక్కడ పాండవ వృద్ధులు అనేది నేను అంటున్నాను ఎందుకంటే వాళ్ళ వైపు కూడా కొందరు వృద్ధులు ఉన్నారు, వాళ్ళు యుద్ధాలకు వచ్చారు. వాళ్ళెవరయ్యా ఈ పాండవ వృద్ధులంటే పిల్లనిచ్చిన మామ అయిన ద్రుపదుడు, మత్స్యరాజైన విరాటరాజు, ఇలాంటి వాళ్ళందరూ పాండవుల వైపు కూడా ఉన్నారు. పాండవ వైపున్న సైన్యము మొత్తం ఆ భీముణ్ణి చూచి ఒక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి ఒక సెల్యూట్ చేసి, అసలు భీముడిని చూచి ఆ రోజు ప్రతి క్షత్రియుడు, ఇంకా ఎవరికైనా అటువైపున్న వాళ్ళల్లో కొంచెం భయం ఉంటే ఆ భయం కూడా పోయేటట్టుగా భీముడు చేసిన యుద్ధం వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది. మరుసటి రోజు యుద్ధంలో ఏ పాండవ వీరుడికి కూడా కొంచెము కూడా భయం లేకుండా విజయమా వీరస్వర్గమా అనేటట్టు యుద్ధం చెయ్యాలనే ఒక ఇన్స్పిరేషన్తో పాండవుల వైపు రాత్రి వచ్చింది. ఆ భీమసేనుడు కూడా తన గాయాలకు కొంచెం ఉపశమనం జరుగుతూ ఆ గాయాలు మానుతుండగా ఆయన నిద్రలోకి జారుకున్నాడు. ఇటువైపు కౌరవుల క్యాంపులో అసలు ఎవరైతే ఆ భీముడి యొక్క బీభత్సం చూశారో వాళ్ళందరూ కూడా అది ఒక పీడ కలలాగా వాళ్ళని వెంటాడుతుంది. ఆ రాత్రికి నిద్ర పట్టదు. వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాళ్ళ ముందు ఆ సింహ గర్జన చేసి తన గదాదండంతో ఒక్కొక్కడిని నేలకు వేసి బాది తన గదతో తలలు పగలగొట్టిన దృశ్యమే కనబడుతుంది. అదే కాకుండా అటువైపున్న జంతువులు అంటే గుర్రాలు, ఏనుగులు, ఇలాంటి వాటికి కూడా అదొక ట్రామా. అవన్నీ కూడా చాలా చిందరవందర స్థితిలో అవన్నీ ఉన్నాయి. అటువైపు జరుగుతున్న ఈ ట్రామాని తన కళ్ళతో చూసిన దుర్యోధనుడు ఆ రోజు తను కూడా మూర్ఛపోతే ఆ కృపాచార్యులు వారొచ్చి ఆ దుర్యోధనుణ్ణి కాపాడటం జరిగింది.
ఇదంతా దుర్యోధనుడు మైండ్‌లో గూడా మెదుపుతుంది. అదే కాక తన తమ్ముళ్ళని 10,000 మంది సైనికుల చేత కాపాడటానికి పెట్టిన ఎంతమంది తమ్ముళ్ళ వెంట భీముడు పడ్డాడో, ఎంతమందిని హతమార్చటానికి ప్రయత్నించాడో అంటే అది ఎలా ఉందంటే ఒక సింహం ఒక పెద్ద గుంపులోకి దూరి వాటిని వేటాడి చంపకుండా ప్రతి జింక వెంట పడతా ఉంటే, ఆ జింకలు పరిగెడుతూ ఉంటే వాటికి కలిగించిన టెర్రర్ అవి ఎన్నటికీ మర్చిపోలేవన్నట్టుగా ఉంది అక్కడ వైనం. ఇది చూచి తర్వాత అక్కడ కౌరవుల వేపున్న అతిరథ మహారథులు కూడా మాట్లాడుతుండగా అసల భీముడు కళ్ళల్లో భయం లేదు. హ్మ్. ఒక తెగింపు కనపడుతుంది భీముడు కళ్ళల్లో. కాబట్టి ఆ తెగింపు అసలు ఎక్కడి నుంచొచ్చింది? ఇంత వీర పరాక్రమంగా ఒక వ్యక్తే ఒక వ్యూహాన్ని చొచ్చుకొని లోపలికి వెళ్ళి వ్యూహం మొత్తాన్ని పటాపంచలు చేస్తే కొన్ని కిలోమీటర్ల మేరకు ఆ శవాల కుప్పలుగా పడిపోయి ఉంటే అసలు ఏమిటిది అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండగా అది చూచి బాగా ట్రిగర్ అయిన దుర్యోధనుడు ఇప్పుడు తన తాత అయిన భీష్ముడి క్యాంపులోకి వెళుతున్నాడు. భీష్ముడు కూడా ఆ రోజు చాలా అలిసిన వాడై తన కాలకృత్యాలన్నీ తీర్చుకొని అక్కడ సేదతీరుతూ ఉండగా దుర్యోధనుడు రాకతో ఆ భీష్ముడు కూడా రావయ్యా దుర్యోధన కూర్చో అనగానే తల కిందకు దించుకొని ఏమని మాట్లాడతాడు? ఎందుకంటే భీష్మ ద్రోణాదులు వాళ్ళకి ఎంత సాధ్యమో అంతవరకు యుద్ధం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అవును. కానీ ఏదో ఒక రకంగా ట్రిగర్ చెయ్యాలి అని తన తాతని ఒక దయనీయమైన స్థితిగా చూస్తూ అంటే తన తాత వైపు ఒక ఒక సింపతి క్రియేట్ చేస్తున్నట్టుగా, ఒక జాలితో తనని చూడాలన్నట్టుగా, ఒక జాలి ముఖం పెట్టి, "ఏమిటి తాత ఏమి జరుగుతుంది?" అని అడిగితే, భీష్ముడు ఏమీ జరగనట్టుగా, "ఏమి జరుగుతుంది నాయనా? యుద్ధం జరుగుతుంది" అన్నాడు. "యుద్ధం జరుగుతుంది తాత అది నాకు తెలుసు. కానీ ఏమిటిది? ఆ భీముడు చేస్తున్న బీభత్సం ఏమిటి? అసల వాడు నన్ను, నా తమ్ముళ్ళని బ్రతకనిస్తున్నాడా? అంటే వాడి ఆ భీముడి టార్గెట్ ఎప్పటికైనా మమ్మల్నందరినీ మట్టుపెట్టాలని. ఇంతమంది వేల మంది సైనికులు మమ్మల్ని కాపాడుతున్నా, నా తమ్ముళ్ళని కాపాడుతున్నా, వాళ్ళని నిగ్రహించిన వాడై మా పక్కకి దూసుకొని వస్తుంటే, నా తమ్ముడు ఒక్కొక్కడికి గుండెలు జారిపోతున్నాయి. అదే కాకుండా నేను ఇటువైపు రారాజుని నేను. అలాంటి నన్నే విశేషమైన బాణాలతో గాయపరిస్తే నేను మూర్ఛపోతే నన్ను కృపాచార్యుడొచ్చి కాపాడాడు కాబట్టి నీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను తాత. లేకపోతే ఇవాళ నా శవం ఉండుండేది. అంటే ఇక భీష్ముడు మాత్రం ఏం చెప్తాడు ఆయన ఎన్ని చెప్పినా సంధి చేసుకోమని. తన తమ్ముళ్ళు 24 తమ్ముళ్ళు చనిపోయినప్పుడు భీష్ముడు చెప్పాడు, నాయనా అటువైపు పెద్ద డైనోసార్ దాని దగ్గరికి వెళ్ళకూడదు తినేస్తుంది అని చెప్పినా వినలేదు గదా! అసలు వీడికి ఎలాగ చెప్పాలి? ఏం చెప్పాలి? వీడి జాలి ఫేస్‌కి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాని ఒక అయోమయ పరిస్థితుల్లో భీష్ముడు దుర్యోధనుడిని చూసి, "నువ్వు క్షత్రియుడివే గద నాయనా! యుద్ధం అన్నాక గెలుపోటములు యుద్ధంలో ఒక భాగమే. అంటే నువ్వు యుద్ధానికి వస్తే గెలుపు, ఓటమి అనేది కేవలం ప్రాబబిలిటీ 50-50. కాబట్టి ప్రతిరోజు నువ్వు యుద్ధ రణరంగం నుంచి మన క్యాంపుకు వచ్చి నువ్వు ఇలాగ జాలి మొఖంతో ఇలాగ నువ్వు భయపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఎలాగ దుర్యోధన? కాబట్టి అసల క్షత్రియుడికి ఎటువంటి భయము ఉండకూడదు. కాబట్టి ఒకరోజు మనం గెలుస్తాం. ఒకరోజు వాళ్ళు గెలుస్తారు. గెలుపు ఓటములనేది సహజం. కాబట్టి నువ్వన్నీ మనసులో పెట్టుకోక వెళ్ళి ఇవాళ రాత్రికి విశ్రాంతి తీసుకొని నిద్రలోకి జారుకో. ఎంత బాగా నిద్రపోయి, ఎంత ప్రశాంతంగా నువ్వు లేచి మరుసటి రోజు యుద్ధానికి వస్తావో మళ్ళీ అంత బాగా పోరాడగలవు అని కొన్ని మంచి మాటలు దుర్యోధనుడికి చెప్పటానికి ప్రయత్నిస్తే, ఆ భీష్ముడిని చూచి, "ఏమిటి తాత ఏదో మాయమాటలు చెప్పినట్టుగా చెప్తావు నేను బాధపడుతుంటే, ఓ రోజు యుద్ధం మనకి, ఓ రోజు యుద్ధం వాళ్ళకి అంటావేంటి? అసలు మన వైపు యుద్ధంలో గెలిచిందెప్పుడు? మొదటి రోజు తప్ప తాత మన వైపు పెద్దగా మనం యుద్ధంలో వాళ్ళని డీమోటివేట్ చేసినట్టు గానీ, వాళ్ళ వైపు ఉన్న విశేషంగా నష్టం కలిగిచ్చినట్టుగా గానీ నాకెప్పుడూ కనబడలేదు. కాబట్టి ప్రతిరోజు యుద్ధం వాళ్ళ వైపే పైచేయిగా ఉంటుంది తాత.
అందులోనూ నువ్వు మా వైపు యుద్ధం చేస్తే ఈ 3 లోకాల్లో ఉన్నవాళ్ళు వచ్చినా మమ్మల్ని అడ్డుకోలేరు. అలాంటిది నువ్వు యుద్ధం చేస్తుండగా నన్ను కింద పడేశారు. నువ్వు యుద్ధం చేస్తుండగా నన్ను గాయపరిచారు. కాబట్టి తాత, నువ్వు నా వైపు ఉండగా నీ మనవడినైన నన్ను అన్ని రకాలుగా బాధపెడితే అది నీకు ఏమైనా కీర్తిదాయకం గాని, నీకేమైనా శోభ కలిగిస్తుందా? అనగానే భీష్ముడు ఇప్పుడు చాలా కోపపడ్డాడు. ఎందుకంటే దుర్యోధనుడు యొక్క మైండ్ గేమ్ ఏమిటంటే, ఎవడైనా వాడి సొంత కష్టంతో పోరాడి గెలిచినది అనుభవిద్దామని అనుకోవాలి. అది ఒక క్షత్రియ ధర్మం. దుర్యోధనుడిది ఎంత లేఖీ ప్రవృత్తి అంటే, కురువృద్ధులైన ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు లాంటి వాళ్ళు వీడి వైపు యుద్ధం చేసి వీడిని వీడి తమ్ముణ్ణి గెలిపిస్తే ఆ రాజ్య సింహాసనం మీద కూర్చొని ఈ భోగాలను అనుభవిద్దామనుకునే ఒక నీచపు బుద్ధి. అంటే వాడికి సొంత హార్డ్ వర్క్ చేసి గెలుద్దామన్న ఆలోచన కాకుండా కేవలం ముసలివాళ్ళు చేసిన యుద్ధాన్ని వాళ్ళని ముందు పెట్టి గెలుద్దాం, ఆ గెలిచిన రాజ్యాన్ని ఏమన్నా ధర్మబద్ధంగా పాలిస్తాడా అంటే వాడికి రాజ్యం ఒక భోగకాంక్ష, వాడికి రాజ్యం ఒక కీర్తికాంక్ష, అంతే తప్ప వాడికి ధర్మమునందు పూనిక ఉండి రాజ్యాన్ని ఏలే వ్యక్తి అయితే ఇన్ని మాటలెందుకు మాట్లాడతాడు? ఇలాగ జాలిగా భీష్ముడి వైపు చూస్తూ ఎందుకు ఆ సింపతి క్రియేట్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి మాటలు మాట్లాడాడో ఇక భీష్ముడు చాలా కోపం తెచ్చుకున్నవాడై, దుర్యోధన, నీకు గతంలోనూ చెప్పాను, చెప్పిందే చెప్తే వినే మనస్తత్వం కాదు. నువ్వివాళ యుద్ధం చూసావు. ఏమిటి నువ్వు చూసింది వాళ్ళ యుద్ధంలో? నువ్వు జాలిగా ముఖం పెట్టి, తాత నువ్వు మా వైపుంటే మాకిలాంటి పరిస్థితి ఏంటి, ఇలాంటి మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఒకసారి లాజికల్లీ మాట్లాడదాం. ఇవాళ యుద్ధంలో నువ్వు చూసింది ఏమిటి? ఒకడే వ్యక్తి కొన్ని గంటల సేపు మన ఆచార్యుడైన ద్రోణాచార్యుడు అతన్ని నిగ్రహించే ప్రయత్నం చేసినా ఆ దృష్టద్యుమ్నుడు ఆ ద్రోణాచార్యుడితో అసల పోరాడుతూ ద్రోణాచార్యుడిని నిగ్రహించలేకపోయినా యుద్ధం చేస్తూ ఉంటే ఇక రథం దూకి భీముడు లోపలికి వచ్చి ఆ క్రౌంచ వ్యూహాన్ని భేదించి లోపల ఒక బీభత్సం చేశాడు. అతని కళ్ళల్లో భయం చూశావా దుర్యోధన నువ్వు? ఎందుకు ఒక వ్యక్తికి, ఒక క్షత్రియుడికి ఇంత ధైర్యం ఎందుకొస్తుంది, ఇంత పరాక్రమం ఎందుకొస్తుందంటే అది కేవలం భుజబలం వల్లనో, అతను చేసిన ట్రైనింగ్ వల్లలో, అతను నేర్చుకున్న అస్త్రశస్త్రాల వలనో ఈ ధైర్యం రాదు. అతను దీనిని ఒక భక్తితో చేస్తున్నాడు. ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ సింహగర్జన చేసుకుంటూ మన వైపు వస్తున్నాడంటే తన మనస్సులో, తన గుండెలలో ఆ నారాయణుడిని, ఆ వసుదేవుణ్ణి నిత్యము స్మరిస్తూ అసలు ఓటమి గురించి ఆలోచించని వాడై కేవలం ఆ క్షణంలో తను చేసే ఒక బీభత్సం, తను ఎంతవరకు తన సమర్థతకి యుద్ధం చేయగలడో అలా వస్తున్నాడు. అతనికి భీముడికి ఒక మెంటల్ క్లారిటీ ఉంది, భీముడికి ఒక తేజస్సు ఉంది. అంతకంటే భీముడు ఆ వసుదేవుడి చేతిలో పనిముట్టులాగా పనిచేస్తున్నాడు అంతే. కాబట్టి భీముడు చేసేది ఒక కర్మయోగం రా. ఎలా అయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడో ఏమని, కర్మణ్యేవాధికారస్తే, అలాగా ఆ కర్మ మాత్రమే చేస్తున్నాడు తప్ప ప్రతిఫలాన్ని ఆశించట్లేదు. అందుకనే అలా చొచ్చుకుపోతున్నాడు. ఆ కళ్ళల్లో భయం లేని వాడే ఒక క్లారిటీగా చూసి, గురి చూసి కొడితే మనిషి పడిపోతున్నాడు. కాబట్టి దుర్యోధన, అలాంటి ఒక వైనం, అలాంటి ఒక గొప్ప యుద్ధం చెయ్యాలంటే ధర్మము నీకు తోడవ్వాలయ్యా. నీ భుజబలం ఉంటే సరిపోదు. అర్థమవుతుందా నీకు నేను చెప్తుంది? అలాంటిది నీకున్నది ఏమిటి? నీ వైపు నీకున్న శక్తి ఏమిటి? భుజపరాక్రమమా? అది ఎప్పుడు కూడా పాండవులతో సరిసమానమైన భుజపరాక్రమం కాదు. ధర్మమా అంటే అది కించిత్ నీలోనూ నీ తమ్ముళ్లల్లోనూ లేదు. ఇవాల్టికి నువ్వు సిగ్గు లేకుండా వయసులో పెద్దవాళ్లమై కురువృద్ధులైన మేము యుద్ధం చేస్తే మా యొక్క యుద్ధము యొక్క ప్రతిఫలాన్ని అనుభవిద్దామని నువ్వు అనుకుంటున్నావు తప్ప నీకున్న ప్రత్యేకమైన శక్తి ఏది? ఆ భీముడుకున్న శక్తి ధర్మం, ఆ భీముడుకున్న శక్తి ఆ వసుదేవుడు పట్ల శరణాగతి. కాబట్టి
వాళ్ళు చేస్తున్నారు యుద్ధం అంటే, వాళ్ళు నారాయణుడికి చేసే సేవలాగా చేస్తున్నారిది. నువ్వు కేవలం రాజకాంక్షతో, కేవలం పదవీకాంక్షతో, భోగకాంక్షతో యుద్ధం చేస్తున్నావు. కాబట్టి నీకు మంచి స్పిరిటే లేదు. కాబట్టి ఇక నువ్వు వచ్చి మాట్లాడితే నన్ను సూటిపోటి మాటలతో నువ్వు మా వైపు యుద్ధం చేస్తే మాకేంటి దుస్థితి అని ఈ డ్రామాలు మానేయి. వీలైతే పొయ్యి వాళ్ళతో సంధి చేసుకో. లేదా ఒక క్షత్రియ వీరుల్లాగా లేచి వాళ్ళ చేతిలో మరణిస్తావో, వాళ్ళని చంపుతావో, నీ యొక్క శక్తితో నువ్వు యుద్ధంలోకెళ్ళాలి. దుర్యోధన, ప్రతిరోజు నువ్వు వచ్చి నా బుర్ర తినటం అనేది కరెక్ట్ కాదు. ఒక క్షత్రియుడికి ఉండాల్సిన గుణగణాలే ఇవి కాదు అని భీష్ముడు తేల్చి చెప్పేశాడు ఆ దుర్యోధనుడికి. ఇక భీష్ముడు ఇంత కఠినంగా మాట్లాడుతుంటే ఆ దుర్యోధనుడు మళ్ళీ జాలిముఖం పెట్టి, మమ్మల్ని కాపాడాల్సిన ధర్మం నీకుంది భీష్మ, మమ్మల్ని కాపాడాల్సిన ధర్మం ద్రోణాచార్యుడికి ఉంది. ఎక్కడో నువ్వు ఆ పాండవుల మీద పక్షపాతంతో, ఆ పాండవుల మీద ప్రేమతో నీ యుద్ధాన్ని పూర్తిగా నిర్వర్తించట్లేదని నా భావన అనగానే ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అస్సలు బాగుండదు దుర్యోధన. నా శక్తికి మించి నేను యుద్ధం చేస్తున్నాను. ప్రతిరోజు నువ్వు చూస్తూనే ఉన్నావు. ఆ అర్జునుడు అనేవాడు మామూలు వ్యక్తి కాదు. అర్జునుడిని పడేయటం అనేది మామూలు పని కాదు. నేను యుద్ధం మొదటి రోజే చెప్పాను నేను నీకు. నేను నలుగురిని చంపగలను, కానీ చంపను. కానీ అర్జునుడిని మాత్రం నేను కూడా ఏమీ చెయ్యలేను. ఎందుకంటే నా దగ్గర కంటే గొప్ప అస్త్రశక్తి ఉంది. అదే కాకుండా ఆ అర్జునుడిని నిగ్రహించి నా శక్తికి తగ్గట్టుగా నేను ఎంతో పాండవ సేనని చంపాను, ఎంతో పాండవ సేనని నిర్మూలించాను. కాబట్టి నువ్వు నీ యుద్ధం, నీ పరాక్రమము చూపిస్తే మంచిది. మా పరాక్రమాల్లో వచ్చిన తప్పిదమేమీ లేదు. నేనైనా, ద్రోణుడైనా, కృపాచార్యుడైనా వయసు పైపడ్డా మా వయసుకి మించి, మా శక్తికి మించి మేము యుద్ధం చేస్తున్నాం. కాబట్టి నువ్వు నాకు ధర్మం చెప్తే నేర్చుకోవాల్సిన దుస్థితిలో నేను లేను. కాబట్టి నువ్వు ఇవన్నీ మానుకొని వీలైతే సంధి చేసుకో, లేదా వీరుడులాగా వాళ్ళ కళ్ళల్లో చూసి పోరాడు. అసలు భీముడొచ్చి నిన్ను అటాక్ చేస్తున్నాడు, నీ తమ్ముళ్ళని అటాక్ చేస్తున్నాడని మాతో అనటం ఏమిటి? మీరే పోయి ఆ భీముడిని అటాక్ చేసి చంపేస్తే అయిపోతుంది కదా. కాబట్టి మీరంత వీరులైతే నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి భీముణ్ణి సంహరించండి. కానీ ఒక క్షత్రియ వీరుడికి ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉండకూడదు. కాబట్టి లెగు దుర్యోధన, లెగిసి వెళ్ళి ఇవాళ రాత్రికి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు పొద్దున మళ్ళీ మనం ఆ యుద్ధ రణరంగంలో కలుద్దాం అని భీష్ముడు చెప్తే ఆ క్లాసు నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే భీష్ముడు చెప్పగలిగింది రెండే. మొదటంతా వాళ్ళతో సంధి చేసుకోని ఆయన అని ప్రేమతో చెప్పాడు. చెప్తే వినకపోతే చెడగ చూడమన్నారు. కాబట్టి ఇక చెయ్యగలిగింది ఆ దుర్యోధనుడికి ఇప్పుడు తన యొక్క క్షత్రియ ధర్మాన్ని, తన యొక్క పరాక్రమాన్ని గుర్తు తెచ్చాడు. అది విన్నవాడై ఇక దుర్యోధనుడు వెళ్ళి ఆ రోజు రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఏమిటంటే, నీ కొడుకు ఇలాగా రాత్రి మళ్ళీ ఆ భీష్మ పితామహ క్యాంపుకు వెళ్ళాడు, నువ్వు అడిగిన క్వశ్చన్లే అడిగాడు. ఇక మాట్లాడితే అక్కడ నీ కొడుకు భీష్ముణ్ణి, ఇక్కడ నువ్వు నన్ను, వాళ్ళెలా గెలుస్తున్నారు, వాళ్ళెలా గెలుస్తున్నారనే ఈ సోది మాటి మాటికి అడక్కండి. భీష్ముడు తేల్చి చెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధకాంక్షలో విజయం కోసం వాళ్ళు యుద్ధం చేయట్లేదు. భూభార హరణానికి వచ్చిన ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో పనిముట్లుగా మారిపోయి కేవలం నారాయణుడికి చేసే ఒక సేవలాగా చేస్తున్నారు. వాళ్ళ కర్మలను వాళ్ళు పూర్తి భక్తి ప్రపత్తులతో, ఒక శరణాగతి భావనతో పాండవులు యుద్ధం చేస్తున్నారు. అందుకనే పాండవుల వైపు అసలు భీముడు కళ్ళల్లో భయం లేకపోవటం కాదు, అసలు నాకు పాండవుల వైపు యుద్ధం చేసే ఏ భటుడి కళ్ళలో కూడా నాకు ఆ భయం కనబడట్లేదు. కాబట్టి వాళ్ళు ఏ నాదంతో అరిచి యుద్ధానికి వస్తున్నారో, ప్రీణయామో వాసుదేవం అనే ఒక నాదాన్ని వాళ్ళ మనసుల్లో పెట్టుకొని జస్టిస్ చేస్తూ యుద్ధం చేస్తున్నారు. మళ్ళీ ఇవాళ నీ కొడుకు అడిగినట్టుగా రేపు నువ్వు మళ్ళీ అడుగుతావేమో. కాబట్టి నీకు నీ కొడుక్కి కలిపి ఆ భీష్ముడు ఒక్కసారికి ఆన్సర్ ఇచ్చేశాడు.
ఇక నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా పడుకో ధృతరాష్ట్ర అని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడు నిద్రలోకి జారుకున్నారు. ఇక 7వ రోజు వచ్చింది. ఇక 7వ రోజు రావటంతో నేను మళ్ళీ గతంలో చెప్పినట్టుగానే వాళ్ళు ప్రాతకాలమునందు వాళ్ళ యొక్క సంధ్యావందనాది క్రియలు, ఆ సూర్యుడికి అర్ఘ్యం, దాని తర్వాత ఆ పూజా మందిరాల్లో పెట్టుకున్న ఆయుధాలన్నిటినీ కూడా వాళ్ళు పూజ చేస్తూ, దాని తర్వాత వాళ్ళ ఇష్టదేవాలకు వాళ్ళు ఆరాధన చేసి, అక్కడ బ్రాహ్మణోత్తములు, వాళ్ళకి శ్రేయోభిలాషులు, వాళ్ళకి వీరతిలకాలను దిద్దుతుండగా అక్కడ కవచాలని ధరించిన వారై ఇప్పుడు ఆ సమరంలోకి ఇరుపక్షాల వాళ్ళు ఆ కురుక్షేత్ర రణరంగానికి చేరారు. ఇక 7వ రోజు యుద్ధ రణరంగంలో ఇటువైపు భీష్ముడు, అటువైపు ధృష్టద్యుమ్నుడు, ఈ సైనికులందరూ ఒకళ్ళకి ఒకళ్ళు అభిముఖంగా నిలబడి ఒకరిని ఒకరు చూస్తూ ఉండగా ఇక సంజయుడు రన్నింగ్ కామెంటరీ మొదలైంది. ఇన్ని రోజుల యుద్ధం జరిగిన తర్వాత, అంటే 6 రోజుల యుద్ధం జరిగిన తర్వాత విశేషమైన జననష్టం జరిగి ఆ మొదటి రోజు చూస్తే ఒక జనసంద్రాన్ని తలపించింది. ఇవాళ ఇటువైపు ఒక 3 అక్షోహిణి సైన్యం, అటువైపు సుమారుగా ఒక 2.5 అక్షోహిణి సైన్యం తగ్గి కొంచెం సైనిక బలం తగ్గింది అన్నట్లుగా ఆ రోజు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఈ యుద్ధాన్ని ప్రారంభించే ముందు ఆ యుద్ధంలో నిలబడ్డ భీష్మాచార్యుల వారి దగ్గరికి మళ్ళీ దుర్యోధనుడు వస్తే, కనీసం దుర్యోధనుడు కళ్ళల్లో కాన్ఫిడెన్స్, దుర్యోధనుడు శరీరంలో ఆ ధీరత్వాన్ని కనీసం నిన్న రాత్రి నేను పీకిన ఒక క్లాసుకి, నేను మాట్లాడిన కొన్ని సూటి మాటలకి దుర్యోధనుడు మనసులో ఏమన్నా ప్రవర్తన మారిందా అని తన తాత చూస్తుండగా, ఏ ప్రవర్తన మారనివాడై, తాత ఇవాళ నువ్వు నీ యొక్క పూర్తి సమర్థతతో యుద్ధం చేసి ఒక భీకరమైన వ్యూహాన్ని నువ్వు పన్నవలసినది. ఎలా అయినా తాత ఇవాళ రాత్రి సూర్యాస్తమయ్యే లోపల పాండవులు మనల్ని చూసి భయపడేలాగా నువ్వే చేయవలసినది అని ఆ భీష్ముడిని కోరాడు. నిన్న రాత్రే చెప్పాడు, నువ్వు నాకు పదే పదే గుర్తు చేయక్కర్లేదు, నా స్తోమతకి నా స్థాయికి మించి యుద్ధం నేను చేస్తున్నానని. కాబట్టి దుర్యోధనుడిని జాలిగా చూడటం తప్ప భీష్ముడు చేయగలిగిందేముంది? సరే మనోడా, అలాగే చేస్తానని ఆ పక్కన ద్రోణాచార్యుల వారిని పిలిచి, ఇవాళ చాలా విశేషంగా చాలా యునీక్గా ఉంటుంది వ్యూహం, ఇదే మండల వ్యూహాన్ని రచించవలసినది అని కోరాడు భీష్ముడు. ఈ మండల వ్యూహం ఎలా ఉంటుందంటే, ఒక గుండ్రపు ఆకారంలో ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఒకవైపు మాత్రమే దానికి ఎంట్రన్స్ ఉంటుంది, కానీ లోపల ఎన్నో రకాల సర్కిల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్నవి స్పైరల్గా. కాబట్టి ఈ మండల వ్యూహంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ మండల వ్యూహం అనేది స్టార్టింగ్లో కేవలం ఒక డిఫెన్స్ లాగా ముందుకెళ్ళదు. అంటే పక్కవాడి వ్యూహాన్ని చొచ్చుకొని లోపలికి వెళ్ళేటట్టుగా మండల వ్యూహం ఉండదు. పక్కవాడిని లోపలికి లాక్కొని అక్కడ చేసే ఒక ఎటాకే మండల వ్యూహం. ప్రతిసారి ఒక వ్యూహాన్ని వాళ్ళు రచించినప్పుడు ఒకళ్ళ వ్యూహాల లోపలికి ఇంకొకళ్ళు భేదించి లోపలికి వెళ్ళేటట్టుగా ఒక స్ట్రాటజీ వేస్తారు కదా. ఈ మండల వ్యూహం అనేది ముందు ఉన్న సైనిక బలాన్ని వాళ్ళ లోపలికి వాళ్ళు లాగేసుకొని అక్కడ చేసే ఒక యుద్ధం, అంటే 4 వైపుల నుంచి వాళ్ళని ముట్టడించి అప్పుడు చేసే ఒక యుద్ధం, ఒక సడన్ యుద్ధం అన్నమాట అది. కాబట్టి ఇవాళ ఆ మండల వ్యూహాన్ని రచించవలసినది అని ద్రోణాచార్యుల వారిని భీష్మాచార్యుల వారు కోరారు. అది చూచి ఇక ద్రోణాచార్యుడు కూడా దుర్యోధనుడు వైపుకి, నువ్వు చెప్పినట్టే చాలా కాంప్లికేటెడ్ వ్యూహాన్ని రచిస్తున్నావు, ఇవాళ చూడు అన్నాడు. అంటే ఈ కురువృద్ధులు కూడా వాళ్ళకి, అంటే దుర్యోధనుడికి చూపించాలి కదా, మాట్లాడితే వచ్చి మీరు ఉండగా మాకేమిటి, మీరుండగా మాకేమిటి అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఎంత స్ట్రాటజీలు వేస్తే, వాళ్ళు ఎంత నైపుణ్యంతో యుద్ధం చేసినా అటువైపు ఆ దుర్యోధనుడు ఈ ద్రోణాచార్యుడు పన్నిన ఈ మండల వ్యూహాన్ని చూసి ఎంతగానో సంతసించాడు, ఎంతగానో ఆనందపడ్డాడు. అటువైపు మండల వ్యూహాన్ని వారు రచిస్తుండగా ఈ ధృతరాష్ట్రుడు ఆ సంజయుడితో అంటున్నాడు, ఇవాళ కురువృద్ధులైన
ఈ ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు నిన్న రాత్రి నా కొడుకు వెళ్ళి జాలిగా వాళ్ళతో మాట్లాడినందుకు ఇవాళ చాలా పెద్ద స్ట్రాటజీయే వేస్తున్నారు. సంజయ ఇవాళ ఆట చాలా రసవత్తరంగా ఉండబోతుంది. అంటే సంజయుడు గూడా ధృతరాష్ట్రుడిని చూశాడంటే ఒక ఏనుగు స్నానం అంటే ఏనుగు వెళ్ళి పూర్తి స్నానము చేసి మళ్ళీ బయటికి వచ్చి ఎలా బురద జల్లుకుంటుందో, ప్రతిరోజు రాత్రి అయ్యో అని పడుకుంటున్న ఈ ధృతరాష్ట్రుడు మళ్ళీ పొద్దున లేగగానే ఒక ఆశ. మనిషి ఒక ఆశాజీవి. అంటే తాత్వికంగా అర్థం చేసుకోవడానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని రకాలుగా వాడి ఓడిపోతున్నా ఇవాళ యుద్ధంలో మాకు మా చెయ్యి పై చెయ్యి కాకపోదా, ఇవాళ యుద్ధంలో గెలుపు మమ్మల్ని వరించదా అనే ఒక ఆశతో ఆ ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు ఎంతో ఆసక్తితో అడుగుతుంటే సంజయుడు నవ్వాడు. నవ్వి, ధృతరాష్ట్ర, మన వైపు చాలా పకడ్బందీ అయిన మండల వ్యూహం రచించారు. దాని ఓపెనింగ్ పశ్చిమ దిక్కుగా ఉంది. అంటే ఆ మండల వ్యూహానికి లోపల ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది పశ్చిమం వైపు తిరిగి ఉంది. అది చూచిన దృష్టద్యుమ్నుడు, అటువైపు ఉన్న యుధిష్ఠిరుడు ఇద్దరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు వజ్రవ్యూహాన్ని రచించారు. అంటే మండల వ్యూహాన్ని భేదించడం అనేది ఉండదు. ఎవరు ముందున్నా ఎవరు వెనకున్నా ఇక ఆ వ్యూహంలోకి చొచ్చుకొని ఒక ప్రత్యర్థులు లోపలికి వెళ్ళటానికే ఈ మండల వ్యూహాన్ని రచిస్తారు. కాబట్టి ఎలాగో లోపలికి వెళ్ళాలి, ఇక భేదించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీయే వీళ్ళు లోపలికి రావాలి అని. కాబట్టి ఆ వజ్రవ్యూహం అంటే అదొక డైమండ్ ఆకారంలో ఉంటుంది వజ్రం అని. ఆ వజ్రవ్యూహాన్ని రచించారు. ఆ వజ్రవ్యూహం చాలా కంపాక్ట్‌గా అంటే చాలా దగ్గరగా, అంటే అందరూ సైనికులు మనం పోయినసారి మాట్లాడుకుంటున్నట్టుగా వీళ్ళ సైనిక బలం తక్కువ. కాబట్టి విస్తారంగా మకర వ్యూహాన్ని అంటే స్ప్రెడ్ అయ్యి మకర వ్యూహాన్ని రచించారు గదా! ఇవాళ ఈ వజ్ర వ్యూహాన్ని చాలా దగ్గరగా చాలా కంపాక్ట్‌గా రచించారు. వజ్ర వ్యూహం యొక్క స్టార్టింగ్ పాయింట్‌లో అర్జునుడిని నిలబెట్టారు. ఇక ఈ వజ్ర వ్యూహం యొక్క ఎండ్ పాయింట్‌లో ఆ యుధిష్ఠిరుడు నించున్నాడు. ఇక మిగతా వాళ్ళందరూ ఆ వజ్ర వ్యూహంలో ఆ ఏబీకి మధ్యలో మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ విశేషంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, మండల వ్యూహం మధ్యలో భీష్ముడు నించుంటాడు. అంటే మండల వ్యూహం స్టార్టింగ్ ఓపెనింగ్ పాయింట్లో భీష్ముడు నించోడు. ఆ మండల వ్యూహం మధ్యలో భీష్ముడు నించుంటాడు. సో ఆ భీష్ముడు అటువైపు ఉండగా ఇక ఎంతగానో ఆనందపడుతుంటే ఆ దుర్యోధనుడు అటువైపు సుశర్మ అంటే త్రిగర్త సామ్రాజ్యాధిపతి అయిన సుశర్మ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేము పాండవులని, అందులోనూ ఆ అర్జునుడిని నేను సంహరిస్తాను. అర్జునుడిని నేను, మా సైన్యం, మా త్రిగర్త సామ్రాజ్యం మొత్తం రారాజా, నీకు ఇవాళ ఆనందాన్ని మేము కలిగించేలాగా ప్రవర్తిస్తాం. అందులోనూ నేను ఆ భీష్ముడి పక్కన ఉండి ఫస్ట్ ఆ అర్జునుడిని నేనే చూసుకుంటానంటే ముందు నుంచి త్రిగర్త సామ్రాజ్యం మీకు నేను దక్షిణ గోగ్రహణంలో చెప్పాను. పిలవని పేరంటానికి వచ్చినట్టుగా ఆ త్రిగర్త సామ్రాజ్యంలో ఉన్న సుశర్మే చెప్పాడు, నేను దక్షిణం నుంచి యుద్ధం చేస్తుండగా మీరు ఉత్తరం నుంచి రావలసినది. అంటే ఆ త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మ ఈ దుర్యోధనుడికి ఒక తొత్తి, ఈ దుర్యోధనుడికి ఒక లెఫ్ట్ హ్యాండ్ లాంటివాడు. కాబట్టి దుర్యోధనుడికి వీళ్ళందరూ బ్రౌనీ పాయింట్స్. అంటే వాళ్ళు ఆ దుర్యోధనుడికి మేమందరం నీ వైపు మా ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నామని చెప్పుకోవటం కోసం అలా మాట్లాడితే, భేష్, చాలా మంచిది సుశర్మ, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అర్జునుడిని పడగొట్టవలసినది అని సుశర్మని ఆదేశించాడు. ఇక రెండు వేపు సైన్యం వారి యొక్క శంఖనాదాలు పూరించటం మొదలుపెట్టారు. ఇటువైపు భీష్ముడు ఆ మండల వ్యూహం మధ్య నుంచి తన శంఖనాదాన్ని పూరించాడు. ఇటువైపు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఆ వజ్రవ్యూహంలో స్టార్టింగ్లో నించున్న వాళ్ళు వాళ్ళ యొక్క దేవదత్తాన్ని, పాంచజన్యాన్ని వారు పూరించారు. శంఖనాదాలని పూరించిన తర్వాత వారి ఇష్టదైవాలని ఒక స్ఫూర్తి కోసం వాళ్ళు గట్టిగా అరుసుకుంటూ అక్కడ కొందరు నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని కొందరు అరుస్తుండగా, పాండవుల వైపు పాండవులందరూ కూడా ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ ఆ రెండు సైన్యాలు ఒకళ్ళ వైపుకు ఒకళ్ళు దూసుకు వస్తున్నాయి. ఇక
పశ్చిమం వైపు ఓపెనింగ్‌తో పెట్టిన ఈ మండల వ్యూహంలోకి ఎప్పుడైతే అర్జునుడు వెనకాల ఉన్న సైన్యం ఆ శ్రీకృష్ణ పరమాత్మ రథం నడుపుతుండగా, ఆ పశ్చిమం వైపు ఎవ్వరూ ఒక బాణం వేసిన వాళ్ళు కాకపోగా, ఏదో వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్టుగా అర్జునుడి రథం వస్తుంటే వాళ్ళందరూ తప్పుకుంటున్నారు. అదే ఈ మండల వ్యూహంలో ఉన్న స్ట్రాటజీ. అంటే ముందు ఆ శత్రు సైన్యం లోపలికి చొచ్చుకుపోవాలి. కాబట్టి అది చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఒక నవ్వు నవ్వాడు. ఇది తెలిసిన అర్జునుడు కూడా ఇంకా అదే స్పీడ్‌తో ఆ మండల వ్యూహంలో పశ్చిమ దిక్కుగా ఎంట్రీ పెట్టారు కదా వాళ్ళు ఓపెనింగు. పెట్టగానే వస్తున్న సైనికులు ఎవరికి వాళ్ళు పక్కకు జరుగుతుండగా, మొత్తం పాండవ సేన మొత్తం వెళ్ళి వీళ్ళనుకుంటున్నట్టుగానే ఆ వజ్రం వెళ్ళి ఆ మండల వ్యూహం మధ్యలోకి చేరింది. ఆ! అసలు ఇప్పుడు వరకు ఒక బాణం లేదు. ఇప్పుడు వరకు ఒక గొప్ప యుద్ధం స్టార్టే అవ్వలేదు. మొత్తం వాళ్ళ వజ్రం వెళ్ళి వీళ్ళ మండల వ్యూహం లోపలికి చేరింది. ఇక ఒక్కసారి లోపలికి చేరితే 360 డిగ్రీస్ ఒక ఈగిల్స్ ఐ పిక్చర్‌లో సంజయుడు చూసి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇవాళ చాలా బాగుంటుంది ఈ యుద్ధం. ఇప్పుడులాగా స్టార్టింగ్‌లో భేదించి కొట్టుకోటాలు లేవు. మొత్తం వ్యూహం పాండవులు మొత్తం నీ కొడుకుల యొక్క మండల వ్యూహం లోపలికి చేరారు. ఇక చూస్తే పాండవులకి చుట్టూ పెద్ద పెద్ద అతిరథ మహారథులందరూ నించొనున్నారు. అంటే అర్జునుడికి ముందు భీష్ముడు, త్రిగర్త రాజైన సుశర్మ. ఆ! ఎనక ఉన్న యుధిష్ఠిరుణ్ణి చూస్తే ఎంతోమంది కళింగ రాజులు, ఎంతోమంది అంటే ఆ భీముడి చేతిలో పాడైపోయి, ఆ భీముడి చేతిలో మరణించిన మొత్తం కళింగ రాజ సైన్యంలో ఉన్న మహారథులందరూ ఆ యుధిష్ఠిరుడి వైపున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ అంటే సాత్యకి, దాని తర్వాత ద్రుపదుడు, దాని తర్వాత విరాటరాజు కొడుకు, వీళ్ళ వైపు అక్కడున్న శల్యుడు, అక్కడున్న అశ్వత్థామ అంటే ఎవరి వైపుకి వారు ఒక పెద్ద సమూహంగా ఉండి మొత్తం వాళ్ళు మధ్యలో చిక్కుకున్నారు. చుట్టూరా అతిరథ మహారథులు ఉన్నారు. అంటే ఇప్పుడు జనరల్లీ ఏం జరగాలి అంటే ఎవరికి నచ్చిన వారితో వారు అంటే ఎవరి ముందు వారున్నారో వారితో వారు ద్వంద్వ యుద్ధాలు మొదలుపెట్టాలి. కానీ వీళ్ళు ఆల్రెడీ ఆ వజ్ర వ్యూహంతో మండల వ్యూహం మధ్యలోకి చేరారు. ఇక వాళ్ళు ఒక రకంగా ఇరుక్కున్నారు అని దుర్యోధనుడు ఆనందపడుతుంటే, ఇక భీష్మ ద్రోణాదులు కూడా అసలు కేవలం ఒక్క బాణం కూడా వెయ్యకుండా అందరూ కలిసి ఏదో మాట్లాడుకొని వచ్చినట్టుగా లోపలికొచ్చి చేరారు. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏమిటో అని ఎవరికి వారు ఆలోచిస్తుండగా, ఇక దుర్యోధనుడికి మాట ఇచ్చిన త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మ వైపు ఉన్న ఆ విశేషమైన సైనికులందరూ కలిసి ఒక వాన పరంపరగా అర్జునుడి వైపుకు బాణాలు వేయటం మొదలుపెట్టారు. అర్జునుడి వైపుకు బాణాలు వేస్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ వైపుకు బాణాలు వేస్తున్నారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇద్దరు ఆ బాణాలని వాళ్ళ కవచాలతో అడ్డం పెట్టుకున్నారు. ఇంకా విశేషమైన బాణాలు వేస్తున్నారు. ఇంకా బాణాలన్నీ వేస్తూ ఉంటే అసలు ఒక్క బాణాన్ని కూడా వేయని వాడై ఇక ఈ అర్జునుడు, శ్రీకృష్ణుడు కవచాలను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది చూసిన భీష్ముడికి ఒక డౌట్ వచ్చింది. ఏమిటిది? యుద్ధం మొదలయ్యి కొంతసేపు అయింది. అసలు పాండవుల వైపు నుంచి ఎవ్వరూ బాణం వెయ్యట్లేదు. మన వాళ్ళు మన వైపు నుంచి ఫస్ట్ అటాక్ సుశర్మ మొదలుపెట్టాడు. అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ అంటే ఇంకా అలా కొంచెం సేపు కేవలం సుశర్మ వైపున్న జనాలు బాణాలెయ్యటం, కృష్ణుడు, అర్జునుడు అటువైపున్న భటులందరూ వాళ్ళు అడ్డం పెట్టుకోవటం. కాబట్టి ఇది చూసి ఇదేదో వింతగా ఉందంటే అప్పుడు భీష్ముడికి ఆలోచన వచ్చింది. అంటే మనం మాత్రమే స్ట్రాటజీ వేస్తామా? ఈ ఆపోజిట్‌గా ఉన్న వాళ్ళు ఏ ప్లానింగు లేకుండానే లోపలికొచ్చారా? అసలే ధర్మరాజు, ధృష్టద్యుమ్నుడు చాలా దీర్ఘకాలం మాట్లాడుకున్నారు మన మండల వ్యూహాన్ని చూసి. ఇప్పుడేదో పెద్దది జరగబోతుంది అని భీష్ముడికి ఆలోచన వచ్చింది. ఇక ఏమీ తెలియని వాడై అమ్మో! ఇక అర్జునుడు, కృష్ణుడు, పాండవులు మధ్యలో చిక్కుకుపోయారు. ఇక మన బాణాలతో ఇంక వాళ్ళని మనం తుక్కు కింద కొట్టేయొచ్చని అటు దుర్యోధనుడు, ఇటు సుశర్మ ఒకళ్ళకొకళ్ళు థమ్సప్ ఇచ్చుకుంటున్నారు. అమ్మో! మనం పై చేయి ఇన్ని బాణాలేస్తున్నా తిరిగి బాణాలేయట్లేదని.
ఇప్పుడే అసలైనది మొదలవుతుంది. ఎందుకంటే మధ్యలోకెళ్ళిన తర్వాత ఇప్పుడక్కడొక బీభత్సం చేస్తే అంటే మీరందరూ ఊహించుకోండి. ఒక సర్కిల్ లోపలికి వెళ్ళి అక్కడొక బాంబు పేలితే బాంబు ఏమవుతది? నా ఐడియా గూడా అదే వచ్చింది. అక్కడొక బాంబు పేలితే ఏమవుతది? ఒక పేక ముక్కలు ఎగిరిపోయినట్టుగా, ఆ ప్రహరీ గోడ ఎగిరిపోయినట్టుగా ఎలా అయితే జరుగుతదో, అది భీష్ముడికి అది ఐడియా రానే వచ్చిందది. అంటే అర్జునుడింత కాముగా ఉన్నాడు, కృష్ణుడింత కాముగా ఉన్నాడు, ఒక్క బాణం గూడా తీయలేదంటే ఇప్పుడేదో ఒక పెద్ద స్కెచ్చే అని అనుకుంటున్న తరుణంలో, ఒక నిమిషం సుశర్మని ఆయన నిగ్రహిద్దామని ప్రయత్నం చేసేసరికే, ఇంక సుశర్మ ఆగని వాడై విశేషమైన బాణాలని, బాణ పరంపరని మొత్తం త్రిగర్త సామ్రాజ్యం వీళ్ళ పాండవుల వైపుకి గూడా ఏసేస్తున్నారు. ఏసేసుకొని అందరూ ఒక్కసారిగా హహహహ అని నవ్వుకుంటూ ఇంకా సుశర్మ భీష్ముడిని చూచి, భీష్మా అసలు అర్జునుడిని నిగ్రహించడానికి నువ్వక్కర్లేదు. కేవలం నేనైనా అర్జునుడిని నిగ్రహించగలను అనే ఒక కాన్ఫిడెన్స్‌తో చూస్తుంటే, ఇక అటు దుర్యోధనుడు కూడా ఆ తాతని, తాత ఇప్పుడు నువ్వెళ్ళి ఈ పాండవ వీరులని తుక్కు తుక్కు కింద కొడితే చాలు. ఈ సుశర్మ చేసే యుద్ధానికే అర్జునుడు నిలవలేకపోతున్నాడంటే, ఆ భీష్ముడు ఇక ఏం చెప్తాం వీళ్ళ యొక్క అజ్ఞానానికి, అవివేకానికని చెప్పి ఒక సస్పెన్స్‌గా, ఒక ఉత్కంఠంగా అర్జునుడి వైపు చూస్తుంటే, అటు ధృతరాష్ట్రుడికి గూడా ఒక డౌటొచ్చింది. అసలు ఇప్పుడు వరకు అర్జునుడు తన గాండీవాన్ని తీసుండాలి, గాండీవాన్ని మోగించుండాలి ఆ వింటినారిని, తన దేవదత్తాన్ని పూరించుండాలి. మధ్యలోకి వెళ్లారు, వీళ్ళు బాణాలెయ్యట్లేదు. ఏం జరుగుతుందంటే, ఇంక ఇమ్మీడియేట్‌లీ అర్జునుడు తన కవచాన్ని పక్కన పెట్టి, తన యొక్క రథం మీద ఒక ఒక మెట్టు దిగి, ఆ ఆకాశం వైపు చూస్తూ, తన గాండీవాన్ని లేపి మహేంద్రాస్త్రాన్ని గాల్లోకి వేశాడు. అంటే హారిజాంటల్‌గా ఆ ఆకాశంలోకి వేశాడు. పిడుగుబడితే ఆ మెరుపు తీగ వస్తుందో ఒక్కసారిగా ఒక పెద్ద పిడుగు ఆకాశంలోంచి పడ్డట్టుగా ఆ మెరుపు తీగ ఆ అర్జునుడి ధనస్సుకి తగిలి, అక్కడ నుంచి ఆ ధనస్సులోంచి కొన్ని వేల బాణాలు గాల్లోకి వెళ్ళిపోయాయి. అది చూసి అదేదో ఒక 240 షాట్ లాగా మీరు ఊహించుకుంటే, అదేదో ఒక ఫైర్ ఫైర్ క్రాకర్. క్రాకర్స్ లాగా కొన్ని వందల బాణాలు ఆ మెరుపు తీగ గాండీవానికి తగిలి ఆ ఆకాశంలోకి వెళితే, ఇదంతా చూచిన సుశర్మ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూస్తుంటే, అంటే మీ ఊహకు వదిలేశాను నేను. నవ్వులు పోయి నువ్వులైనాయి ఇప్పుడు. ఆ రథం మీద నించొని ఆ మహేంద్రాస్త్రాన్ని సందరిస్తే, అక్కడ నుంచి ఆ మెరుపు తీగ పడి, మెరుపు తీగ ధనుస్సు మీద పడగానే కొన్ని లక్షణ బాణాలు పైన గాల్లోకి వెళితే, అందరూ దాన్నేదో ఒక పెద్ద ఫైర్ క్రాకర్స్ లాగా, ఒక దీపావళి దీనిలాగా వాళ్ళు గాల్లోకి చూస్తుంటే, పైన ఆకాశం మొత్తం ఒక భీకర మేఘం వచ్చింది. ఇక ఆ మేఘం ఆకాశాన్ని తాకి ఆ మండల వ్యూహం పైన మొత్తం ఒక్క నిమిషం సూర్యుడు, ఒక నిమిషం అస్తమించాడా అన్నట్టుగా సూర్యుడు కూడా ఒక మబ్బు అడ్డం వస్తే ఎలా అయితే ఒక చిన్న చీకటిగా తయారవుతుందో అలా తయారవుతే, ఇప్పుడుంది ముందుంది దివాళీ ఫెస్టివల్ అని ఇంకా పైన ఉన్న మేఘాల్లోంచి కొన్ని లక్షల బాణాలు ఈ కౌరవుల వైపు టక పడిపోతున్నాయి. అంటే ఈ లోడెడ్ మిజైల్ గన్ అనేది వాళ్ళ ముందు నుంచి రాదు. ఇప్పుడు వాళ్ళ తలలు పైనుంచి వస్తది. అంటే ముందు నుంచి ఎవరన్నా బాణం వేస్తే కవచాన్ని అడ్డం పెట్టుకుంటారు. నెత్తి మీద వర్షం పడుతున్నట్టుగా బాణాలు పడితే కవచాలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇక అందరూ తీసి వాళ్ళ కవచాల్ని వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటే, ఆ బాణాలు ఈ మహేంద్రాస్త్రం నేను గతంలో చెప్పాను. మాతలి రథం నడుపుతుండగా ఇంద్రుడు కాంట్ బట్ పొజిషన్‌లో ఎప్పుడైతే ఈ దానవులు మొత్తం ఆయన్ని చుట్టుముట్టి దేవతలను ఒక్కసారిగా మనం ఓడిద్దామనే ఒక స్ట్రాటజీ వేస్తాడో, అప్పుడు ఇంద్రుడు వేస్తాడు ఈ మహేంద్రాస్త్రాన్ని. అలాంటిది మొదటి రోజు వేశాడు భీష్ముడి వైపుకి ఈ మహేంద్రాస్త్రాన్ని అని చెప్పాను. అది తెలుసు గదా వీళ్ళకి, ఆల్రెడీ ఈ అస్త్రం పవర్ తెలుసు. అందులోనూ అర్జునుడెవరయ్యా అంటే సాక్షాత్తు ఇంద్రాంశ. కాబట్టి ఒక ఇంద్రుడే స్వర్గలోకం నుంచి కిందకు దిగి వచ్చి
అర్జునుడిలో పూని అర్జునుడిలాగా యుద్ధం చేస్తున్నాడని సంజీవుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇక ఈ వజ్రవ్యూహం చుట్టూ చేరిన కౌరవ సేన మొత్తం తలా ఒక దిక్కుకి పరిగెడుతూ ఆ రథాల కిందకు దూరి తలల మీద వాళ్ళ కవచాలని అడ్డం పెట్టుకొని అసలు ఒక నిమిషం అతిరథులెవరు మహారథులెవరు అసలు ఎవరో కూడా అందరూ మర్చిపోయి ఎటువైపున్న వాళ్ళు అటువైపు పరిగెడుతుంటే అసలు అంటే ఒక క్లౌడ్ బరస్ట్ ఎలా అయితే జరుగుతుందో ఆ ఆకాశంలోంచి కొన్ని లక్షల బాణాలు ఒక మేఘము చీలి వర్షం పడ్డట్టుగా పడిపోతుంటే కొన్ని వేలలో మనుషులు అక్కడ అస్తమించారు, అంటే చనిపోయారు. అది చూచిన సుశర్మకు అసలు ఏమి మాట్లాడాలో అర్థం కాక ఒక కవచం పెడితే ఆ వాన దాటికి కవచాలు పగిలి కవచాల కింద ఉన్న ఒక్కొక్క సైనికుడు నెత్తి లోపలికి బాణాలు చుచ్చుకుపోతున్నాయి, వాళ్ళ ఒక్క వెన్నుముకల్లోకి బాణాలు చుచ్చుకుపోతున్నాయి. వాళ్ళు వంగి రథాల కింద దూరితే రథాలకు తగిలి రథాల యొక్క చక్రాలు విరిగిపోతున్నాయి. అక్కడ ఉన్న ఏనుగులు అక్కడ ఉన్న గుర్రాలు అసలు ఈ వాన పరంపరని చూచి విశేషమైన గాయాలు వాళ్లకు తగులుతుండగా అవి తలా ఒక దిక్కుకి పరిగెడుతుంటే వీళ్ళ మండల వ్యూహం ఏముంది, అది ఒక్క నిమిషంలో వ్యూహం మొత్తం చెల్లా చెదురయ్యి ఎవరెవరైతే నేను యుధిష్ఠిరుణ్ణి చూచుకుంటాను అని కళింగంలో ఉన్న రాజులు అనుకున్నారు. అశ్వత్థామ అనుకున్నాడు నేను శిఖండిని చూచుకుంటాను అని. తర్వాత సాత్యకిని చూచుకోవటానికి అటువైపు కృతవర్మ అనుకున్నాడు నేనిప్పుడు సాత్యకితో యుద్ధం చేస్తానని. ఎవరెవరు ముందున్నారో మొత్తం అంతా ప్లేస్మెంట్ అంతా ఇటు అటు అయిపోయి ఈ పరిగెత్తిన పరుగుడికి ఈ మహేంద్రాస్త్రం చేసిన బీభత్సానికి ఎవరెక్కడున్నారో మళ్ళీ ఒక నిమిషం ఇదంతా అయిన తర్వాత చూసుకోవాలంటే ఒక వర్షం పడితే తలా ఒక దిక్కుకి ఎలాగైతే పరిగెత్తుకొని వెళ్ళిపోతారో అలా మొత్తం మండల వ్యూహంలో ఉన్న ఈ కౌరవ సేన మొత్తం చిల్లా చెదురైపోయి చిందరవందరగా అటు ఇటు పారిపోయి కొన్ని నిమిషాల పాటు ఆ మహేంద్రాస్త్రంలోంచి ఆ పిడుగులు పడుతున్న శబ్దాలకి ఆ ఏనుగులకి ఆ గుండెల్లో ఒక హడలి, ఆ జంతువులకి ఆ గుండెల్లో ఒక హడలి, అక్కడున్న భటులకు కడుపులో పేగులు కదులుతూ వాళ్ళందరూ పారిపోయారు. ఇక ఒక్క నిమిషం ఇక వర్షం ఆగినట్టుగా ఆ పైనున్న మేఘం కరిగిపోయి ఆ బాణాల వర్షం ఒక్క నిమిషం ముగిసింది. అది చూచి దుర్యోధనుడు, సుశర్మ, శల్యుడు లాంటి వాళ్ళందరూ భయంతో ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు భీష్ముడు ఒక నవ్వు నవ్వాడు. అంటే అతను మనసులో అనుకుంటుంది ఏంటంటే, అందుకేరా దుర్యోధన నీకు చెప్పింది, అర్జునుణ్ణి నేను నిగ్రహిస్తే తప్ప మీరు అసలు యుద్ధమే చేసుకోలేరు. కాబట్టి ప్రతిరోజు నీకు ఒక టెస్ట్ మ్యాచ్ లాగా కనబడుతుంది. నేను అర్జునుడు ఎక్కడున్నాడో ఎత్తుక్కొని వెళ్ళి ఆ అర్జునుడు నన్ను ఆ అర్జునుడు ఎత్తుక్కొని దీర్ఘకాలంగా మేము యుద్ధం చేస్తున్నాం కాబట్టి మీరందరూ మీ యుద్ధాలు చేయగలుగుతున్నారు. అసలు అర్జునుడే తలుచుకుంటే ఎవ్వరూ అర్జునుడిని నిగ్రహించలేరు అని దుర్యోధనుడితో అతను వ్యంగ్యంగా దుర్యోధనుడి వైపు చూస్తుండగా ఆ ఆశ్చర్యంలో ఉన్న సుశర్మ సైన్యం మొత్తం వెళ్ళి భీష్ముడు వెనకాల దాక్కుంది. అంటే ఇది నేను చెప్పినట్టుగానే వ్యాసభారతంలో రాసింది. ఎందుకంటే ఏ సుశర్మ అయితే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇవాళ నేను అర్జునుడిని చూసుకుంటానని అన్నాడో అలాంటి సుశర్మ త్రిగర్త సామ్రాజ్యానికి వచ్చిన సైన్యం మొత్తం వెళ్ళి ఆ భీష్ముడు రథం వెనకాల దాక్కున్నారు. రథం వెనకాల దాక్కుంటే ఇప్పుడు భీష్ముడు అడుగుతున్నాడు, సుశర్మ ముందుకొచ్చి నువ్వు యుద్ధం చేస్తే పక్క నుంచి నేను యుద్ధం చేస్తానయ్యా అంటే, ఏం పర్లేదు సార్, మీరు యుద్ధం చేయండి అర్జునుడితో, వెనక నుంచి నేను చూసుకుంటాను అర్జునుడు పక్కనున్న సైన్యాన్ని అన్నాడు. అది అర్జునుడి యొక్క వైభవం. అందుకనే చాలామంది కామెంట్లలో పెడుతున్నారు, అంటే భీముడు దిగి యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు అంటే, మీ అందరికీ నేను చెప్పదలిచింది, ఎప్పుడు వరకైతే భీష్ముడు పడిపోతాడో కురుక్షేత్రంలో అప్పుడు వరకు అర్జునుడు ఇంకొక పని చెయ్యలేడు. ఎందుకంటే ఒక భీష్ముడు తలుచుకున్నా మొత్తం పాండవ సేనని ఆయన నిర్మూలించగలడు, నాశనం చేయగలడు. ఒక అర్జునుడు తలుచుకున్న మొత్తం కౌరవసేనని నాశనం చేయగలడు. కాబట్టి అవి రెండు పెద్ద అణుబాంబులు, రెండు పెద్ద
న్యూక్లియర్ వెపన్స్. అవి 2 ఒకళ్ళని ఒకళ్ళు ఢీకొడుతూ, ఒకళ్ళనొకళ్ళు నిగ్రహించుకుంటూ యుద్ధం చేస్తేనే మిగతా వాళ్ళు యుద్ధమే చేయగలరు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న అస్త్ర సంపద అలాంటిది. వాళ్ళ దగ్గర ఉన్న శస్త్ర సంపద అలాంటిది. కాబట్టి ఇక అర్థమైపోయింది దుర్యోధనుడికి కూడా ఏదో కొత్త రకం వ్యూహం పన్నాడు మా తాత, మా గురువుగారు. ఇదేదో మనం ఇవాళ పై చెయ్యిగా ఉంటాము మనం అని అనుకుంటే, ఏమో శుద్ధపూసల్లాగా లోపలికి ఆ వజ్ర వ్యూహంతో వచ్చేసి, అంటే వాళ్ళు ముందే మాట్లాడుకొనొచ్చారు. అర్జునుడు లోపలికి రావటం, ఒక పెద్ద మహేంద్రాస్త్రాన్ని వేయటం. ఇగ ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. అంటే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు టైం వేస్ట్ అయింది. వీళ్ళొకటి దలిస్తే దైవం ఒకటి దలిచాడని చెప్పినట్టుగా, వీళ్ళేదో లోపలికొచ్చిన వాళ్ళతో అన్ని 3 వేపుల నుంచి వచ్చి అందరూ కలిసి ఒక్కసారిగా మూకమ్ముడిగా యుద్ధం చేస్తే పాండవులు చెల్లాచెదురై తలా ఒక దిక్కుకి పారిపోతారని వాళ్ళనుకుంటే, వజ్ర వ్యూహాన్ని లోపలికి తెచ్చి మొత్తం మండల వ్యూహాన్ని భేదించేశారు. యుద్ధం మొదలైన కొన్ని గంటలలో లేదా కొన్ని నిమిషాలలో. ఇక మిగతా వాళ్ళందరూ చూసి అయిపోయింది, సినిమా అయిపోయింది నాయన, దివాళీ సెలబ్రేషన్ అయిపోయింది. ఇక ఎవరెవరు ముందున్నారో వాళ్ళని వాళ్ళు చూసుకొని ఇక మీరు యుద్ధం మొదలుపెట్టవలసినది అనగానే మళ్ళీ అక్కడ ఒక్కసారిగా సింహనాదాలతో ఒక్కొక్కళ్ళు అరుచుకుంటూ ఇక ముందు వైపు ఉన్నవాడితో మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు. ఇక దీర్ఘకాలంగా అర్జునుడిని నిగ్రహిస్తూ భీష్ముడు తన యొక్క బాణాలు వేయటం మొదలుపెట్టాడు. భీష్ముడు ఒక బాణం వేస్తున్నాడు, అర్జునుడు ఇంకొకటి. భీష్ముడు 4, అర్జునుడు ఇంకొక 4. ఇక భీష్ముడిని నిగ్రహించే ప్రయత్నం అర్జునుడు, అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం భీష్ముడు. ఇక ఆయన వెనకాల దాక్కున్న సుశర్మ, త్రిగర్త సామ్రాజ్యం వాళ్ళందరూ కూడా ఇక అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారంటే, ఇటువైపు ఇక్కడ భీష్ముడు ప్లస్ త్రికర్త రాజు అయిన సుశర్మ వర్సెస్ అర్జున ఇక్కడ నడుస్తుంది. ఇక ద్రోణాచార్యుడు అటువైపుగా ఉన్న విరాటరాజు, అంటే వీళ్ళందరూ తలా ఒక దిక్కుకు పరిగెత్తగానే ఇప్పుడు ద్రోణాచార్యుడి ముందుకు విరాటరాజు వచ్చాడు. ఇక విరాటరాజు ద్రోణాచార్యుడిని చూచి ఇక ద్రోణాచార్యుడితో భీకర యుద్ధం చేద్దామని తలచి ద్రోణాచార్యుడి వైపు బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ద్రోణాచార్యుడికి విరాటరాజుకి భీకర యుద్ధం జరిగింది. అందులో ద్రోణాచార్యుడిని విరాటరాజు నిగ్రహించలేకపోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. ఇక ద్రోణాచార్యుడి ముందు ఎవరు నిలబడతారు? విరాటరాజు చాలా చిన్నవాడు ద్రోణాచార్యుడి ముందు. కానీ ఈ యుద్ధంలో ఈ ద్వంద్వ యుద్ధాలు అంటే ఎవరి ముందు ఉన్న వారితో వారు ఆ యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ద్రోణాచార్యుడు కంప్లీట్లీ విరాటరాజుని నిగ్రహించిన వాడై, అంటే విరాటరాజు కూడా అతని స్థాయికి తగ్గట్టుగా లేదా అంతకంటే మించే యుద్ధం చేసి ఎలాగైనా ద్రోణాచార్యుడిని నిగ్రహిద్దాం అని అనుకుంటున్న తరుణంలో ద్రోణాచార్యుడు ఆ విరాటరాజు యొక్క గుర్రాలని, ఆ విరాటరాజు యొక్క రథసారథిని, విరాటరాజు యొక్క రథాన్ని విరక్కొట్టడం జరిగింది తన దగ్గర ఉన్న విశేషమైన బాణాలతో. ఇక విరాటరాజు కింద పడిపోయాడు. ఎప్పుడైతే విరాటరాజు రథం మీద నుంచి కింద పడిపోయాడో అప్పుడు విరాటరాజు యొక్క 3వ కొడుకు, నేను గతంలో మీకు చెప్పాను, ఉత్తర కుమారుడు శ్వేత, ఈ ఇద్దరు కొడుకులని విరాటరాజు మొదటి రోజు యుద్ధంలో కోల్పోయాడు. ఇప్పుడిక మిగిలిన చివరాఖరి కొడుకు, అతని పేరు శంఖ. ఆ కొడుకు వచ్చి ఈ విరాటరాజుకు లిఫ్ట్ ఇచ్చి చెయ్యి పట్టుకొని తన రథంలోకి లాగి ఇంకా తన తండ్రిని కింద పడేశాడనే ఒక కోపంతో చొచ్చుకుపోయి ద్రోణాచార్యుడు ముందుకి ఎన్నో బాణాలని ద్రోణాచార్యుడి వైపు వేయటం మొదలుపెట్టాడు. ద్రోణాచార్యుడు కూడా ఒకసారి చూశాడు, ఇదేమిటిది, వీడు మహా అయితే తన తండ్రిని కాపాడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి, కానీ ఆ తండ్రిని కాపాడుకొని తన రథం మీద కూర్చుండబెట్టుకొని అక్కడ ఆగి మరీ నాతో యుద్ధం చేస్తున్నాడని చెప్పి అతను వేసిన ఎన్నో బాణాలని ద్రోణాచార్యుడు నిగ్రహించి, అంటే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి కదా, ఇక అలాంటి ఒక పరిస్థితుల్లో ఒక విశేషమైన ఆయుధాన్ని ఆ విరాటరాజు యొక్క 3వ కొడుకైన శంఖ మీదకి వేస్తే ఆ బాణం తన యొక్క ఛాతిలో గుచ్చుకొని ఆ బాణం బయట నుంచి వచ్చేసి భూమిలో పడిపోయిందంట. అంటే తన ఛాతికి ఒక పెద్ద డ్రిల్ అయిపోయింది. అది పక్కనే నిలబడి చూస్తున్న విరాటరాజు చూస్తుండగా ఆ ధనస్సుని, ఆ ధనస్సులో పెట్టిన ఆ బాణాన్ని సంధిస్తూ అతను
కింద పడిపోయాడు శంఖ. అంటే ఎప్పుడు బాణం వచ్చింది, ఎప్పుడు ఛాతీలో దిగింది, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే బుల్లెట్ వచ్చింది, దిగింది, బయటికి వెళ్ళిపోయింది. సో, అలాగా లోపల అంటే తన ఛాతీ మధ్యలోంచి వెళ్ళిపోయినా తన యొక్క బాణాన్ని అలా విసురుతూ తను వెనక్కి పడిపోయాడు. అది చూచిన వాడై విరాటరాజు ఇక ఇంతమంది కొడుకులను కోల్పోతున్నాడు. కాబట్టి ఇక 7వ రోజు జరిగిన పాండవుల వైపు జరిగిన ఒక విశేషమైన నష్టం ఏంటంటే విరాటరాజు యొక్క ఆ 3వ కొడుకైన శంఖ కూలిపోవటం. ఎప్పుడైతే అది జరిగిందో ఇక ఇక్కడి నుంచి నేను విరాటరాజుని తీసుకువెళ్ళకపోతే విరాటరాజుని కూడా ద్రోణాచార్యుడు చంపేస్తాడని చెప్పి ఆ శంఖ రథసారథి ద్రోణాచార్యుడు దగ్గర నుంచి ఆ రథాన్ని లెఫ్ట్‌గా తీసుకొని అతను ఆ రణరంగం నుంచి బయటికి తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక తన కొడుకుని పట్టుకొని విరాటరాజు ఎంతగానో శోకించాడు. ఆ యుద్ధ రణరంగం నుంచి విరాటరాజు యొక్క రథం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మనం 2 ద్వంద్వ యుద్ధాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి త్రిగర్త రాజైన సుశర్మ, భీష్మ వర్సెస్ అర్జున. ఇప్పుడు ద్రోణాచార్య వర్సెస్ విరాటరాజు ప్లస్ విరాటరాజు కొడుకైన శంఖ. అశ్వత్థామకి శిఖండికి భీకరమైన యుద్ధం అక్కడ ఆల్రెడీ 3వ ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉంది. అంటే మీరందరూ ఊహించాల్సింది ఏంటంటే ద్వంద్వ యుద్ధాలని నేను ఇప్పుడు సంజయుడు చెప్తున్నట్టుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వైపుకి వెళ్తున్నాం. అంటే అక్కడ ఆల్రెడీ ఆ ద్వంద్వ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ 3వ ద్వంద్వ యుద్ధం ప్రత్యేకత ఏమిటంటే శిఖండికి అశ్వత్థామకి భీకర యుద్ధం జరుగుతుంది. అందులో ఆ శిఖండిని ఎలాగైనా చంపాలనే ఒక స్ట్రాటజీ అశ్వత్థామది. ఎందుకంటే శిఖండి బ్రతికి ఉంటే అది భీష్ముడు ప్రాణాలకి ఆపద. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శిఖండిని మనం చంపేయాలి అని అశ్వత్థామ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో దుర్యోధనుడు కూడా ఎప్పుడైతే శిఖండి ఆ యుద్ధంలో యుద్ధం చేస్తున్నాడో అప్పుడు ఆ ద్రోణాచార్యుల వారిని అశ్వత్థామని అటువైపు ఉన్న శల్యుడిని శిఖండి వైపుకు పంపిస్తుంటాడు. ఎందుకంటే శిఖండి ఎలాగన్నా చనిపోవాలి ఈ యుద్ధంలో. శిఖండి ఉంటే భీష్ముడు ఉండడు, భీష్ముడు ఉంటే శిఖండి ఉండరు. కాబట్టి ప్లస్ ఇంకొకటి పెద్ద విషయం మీకు చెప్పాల్సింది, శిఖండి అంటే మీరందరూ ఊహించినట్టుగా తనేమి ఒక ఆడదానిలాగా ఉండడు. శిఖండి ఒక పూర్తి మేల్, ఒక పూర్తి మగవాడు. కాబట్టి ఆ శిఖండి అనే పేరు చూచి ఆవిడ నపుంసకుడో లేదా ఆడవాళ్ళో అని అనుకుంటే అది మీకు సినిమా వాళ్ళు చూపించింది మాత్రమే. యక్షుడు తన యొక్క మగతనాన్ని పూర్తిగా విచ్చాడు. ఆ శిఖండిని మీరు ఊహించుకోవడానికి చెప్తున్నాను. ఆయన కండల తిరిగి ఒక బ్రాడ్ చెస్ట్‌తో ఆ బైసెప్స్ తిరిగి ఒక కంప్లీట్ మేల్ పర్సనాలిటీ లాగా ఉంటాడు శిఖండి అంటే. ఇక శిఖండి కూడా ఎన్నో రకాల బాణాలు వేస్తున్నాడు. ఆ అశ్వత్థామని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అశ్వత్థామ కూడా చాలా దీర్ఘకాలంగా శిఖండితో యుద్ధం చేసి ఆ బాణాలని ఇక శిఖండి ఎప్పుడైతే కొంచెం ఒక ఏమరపాటు స్థితిలో ఉన్నాడో అప్పుడు తన యొక్క ధనస్సుని ఫస్ట్ అశ్వత్థామ విరగ్గొట్టేశాడు. ఎప్పుడైతే ధనస్సుని విరగ్గొట్టాడో ఇంకొక ధనస్సు తీసి ఆ అశ్వత్థామతో యుద్ధం చేద్దామన్న తరుణంలో ఆయనకున్న 4 గుర్రాలని ఆ గుర్రాల యొక్క రథసారథిని కూడా అశ్వత్థామ చంపేశాడు. ఇక ఆ గుర్రాల రథసారథిని ఎప్పుడైతే అశ్వత్థామ చంపాడో ఇక చేయగలిగిందేముంది అని ఇప్పుడు ఆ ఆగిన రథం మీద నుంచి యుద్ధం చేద్దాం ఇక అశ్వత్థామ వేపని ఎప్పుడైతే శిఖండి అనుకుంటున్నాడో ఇక రథం యొక్క కుడి చక్రాన్ని కొట్టేయగానే ఆ రథం కింద పడింది. ఇక పడ్డ రథం మీదకి ఒక కవచాన్ని, ఒక ఖడ్గాన్ని, అంటే ఒక చేతిలో ఒక ఖడ్గాన్ని, ఒక కవచాన్ని పెట్టి ఇక భూమి మీద నించున్నవాడై అశ్వత్థామ వేసిన కొన్ని వేల బాణాలను తను నిగ్రహిస్తున్నాడు. అంటే ఈ యుద్ధం ఎలా జరుగుతుందంటే భూమి మీద నించొని ఉన్నాడు ఖడ్గంతో, చేతిలో ఒక కవచంతో శిఖండి. ఇక వచ్చిన బాణాలని వచ్చింది తన యొక్క కత్తితో తిప్పుతూ తను యుద్ధం చేస్తుంటే అశ్వత్థామ వేసిన బాణాలన్నీ తన కత్తికి తగిలి విరిగి కింద పడిపోతున్నాయి. అంటే ఇలాంటి ఒక యుద్ధాన్ని మీరు విజువల్ చేసుకోండి. అంటే భూమి మీద నించొని తన కత్తిని తిప్పుతూ అశ్వత్థామ వేసిన ఎన్నో బాణాలను నిగ్రహిస్తూ కొన్ని బాణాలు అతనికి తగలకుండా కవచాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇది చూచిన ధర్మరాజు అసలు ఎంతగానో భయపడ్డాడు. ఎందుకంటే శిఖండి ఉంటే తప్ప భీష్ముడిని చంపలేం.
అలాంటి శిఖండి కూడా ఎంత మొగతనంతో యుద్ధం చేస్తున్నాడంటే అసలు అశ్వత్థామకు ఎదురు నిలబడి ఆయన కొన్ని వేల బాణాలేస్తున్నా తన ఖడ్గంతో ఆ బాణాలను కొడుతున్నాడు, కొన్నిటిని కవచంతో అడ్డుపెడుతున్నాడు. అలా అశ్వత్థామ వైపుకు దూసుకొని వెళుతున్నాడు. ఇక సాత్యకి అక్కడ ఒక్కసారిగా ఇది చూచిన వాడై తన రథాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఎప్పుడైతే ఆ అశ్వత్థామ ఇంకా ఒక విశేషమైన ఆయుధాన్ని శిఖండి మీదకు వేసేద్దాం, తన యొక్క కవచాన్ని ఇరగ్గొడదాం అంటే చాలా గట్టి బాణాన్ని ఒకటేస్తే కవచం విరిగిపోతుంది, అప్పుడు చేతిలో మిగిలేది ఆ ఖడ్గమే. ఎంతసేపు ఈ ఖడ్గంతో అశ్వత్థామ వేసే బాణాలను నిగ్రహించగలడు అని ఎప్పుడైతే వేసి ఆ విశేషమైన బాణాన్ని తన కవచం విరగ్గొట్టాడో ఇక శిఖండి చేతిలో మిగిలింది కేవలం ఖడ్గం మాత్రమే. అయినా ఖడ్గాన్ని ఏదో ఉరిమిలాగా తిప్పుతూ వచ్చిన వాళ్ళందరినీ నిగ్రహించగలిగినట్టుగా ఆయన ఆ రోజు చేసిన కత్తిసాము అది ఒక పెద్ద చారిత్రాత్మకమైన కత్తిసాము. అది కూడా అశ్వత్థామ కొన్ని లక్షల బాణాలేసినా ఒక్కటి కూడా తగలకుండా శిఖండి తన ఖడ్గాన్ని తిప్పుతూ తన వేపు ఒక్క బాణం కూడా వచ్చి తన శరీరాన్ని తగలకుండా యుద్ధం చేస్తుంటే అది చూచిగా శిఖండిని ఎలాగన్నా కాపాడుకోవాలన్న సంగతి ఎరిగి సాత్యకి వచ్చి ఇంకా ఎప్పుడైతే అశ్వత్థామ ఇంకొక విశేషమైన బాణాన్ని తీసి శిఖండిని గురి చూచి ఆ శిఖండి యొక్క ఛాతిలో కొడదామని అనుకుండగా ఒక డేగ కుందేలు పిల్లని తీసుకువెళ్ళిపోయినట్టుగా సాత్యకి శిఖండిని తన రథం మీదకి లాక్కొని లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ 3 ద్వంద్వ యుద్ధాల్లో ఇప్పుడు 3వ ద్వంద్వ యుద్ధమైన అశ్వత్థామ వర్సెస్ శిఖండిలో సాత్యకి ఆ శిఖండిని కాపాడిన వాడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక 4వ ద్వంద్వ యుద్ధంలో ఏం జరుగుతుందంటే ఆ యుధిష్ఠిరుడికి ఆ కళింగలో మిగిలిన రాజులకందరికీ భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుధిష్ఠిరుడు ఆ కళింగ రాజులు కలిసి ఎన్నో గంటలుగా దీర్ఘకాలంగా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం అంతా చేస్తూ సూర్యుడు నెత్తి మీదకు వచ్చేసాడు. అంటే మధ్యాహ్న సమయం దాటింది. ఈ మధ్యాహ్న సమయం దాటిన తర్వాత ఇంకా కళింగ రాజులలో మిగిలిన వాళ్ళు, ఎందుకంటే కళింగ రాజులలో విశేషమైన నష్టాన్ని చేకూర్చాడు ఎవరు, భీముడు. కాబట్టి ఎలాగైనా రివెంజ్ ఈ ధర్మరాజుని పడగొట్టి అయినా తీర్చుకుందామని అనుకుంటున్న తరుణంలో ధర్మరాజు కూడా తన యొక్క వీర పరాక్రమాన్ని ఆ రోజు చూపించిన వాడై ఈ కళింగ రాజ్యంలో ఉన్న ఇప్పుడు ఆ పెద్ద ఎవరైతే రాజు చనిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన పెద్ద రాజు ఉన్నాడో అతని దగ్గర ఉన్న చాలామంది రాజులను నిగ్రహించి అక్కడ నుంచి పారదోలాడు. సో 4వ ద్వంద్వ యుద్ధంలో ఈ యుధిష్ఠిరుడికి కళింగరాజులకి జరుగుతున్న యుద్ధంలో కళింగరాజులు ఆ యుధిష్ఠిరుడిని ఎదుర్కోలేక అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. ఇక 5వ ద్వంద్వ యుద్ధం అనేది చాలా విచిత్రమైన ద్వంద్వ యుద్ధం. ఏ నకుల సహదేవులైతే చిన్న వాళ్లతో యుద్ధాలు చేస్తున్నారో ఇక దుర్యోధనుడు ఆ నకుల సహదేవులకు మేనమామ అయిన ఈ మద్రదేశపు రాజైన శల్యుడిని పిలిచి నువ్వు వెళ్ళి నీ యొక్క అల్లుళ్లతో యుద్ధం చేయవలసినది అని ఆదేశించాడు. ఇక ఈ 5వ ద్వంద్వ యుద్ధంలో ఇక మద్రరాజు శల్యుడు వర్సెస్ నకుల సహదేవులు. అసలు కలలో కూడా ఊహించుకోలేని విషయం శల్యుడికి ఇది. అయినా సరే శల్యుడు కూడా ఆ రోజు చాలా భీకర యుద్ధం చేశాడంటే మనం వ్యాసభారతంలో చదువుతున్న స్క్రీన్ ప్లేని చూస్తే ఏదో నా మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళని ముద్దాడినట్టుగా యుద్ధం చేద్దామని కూడా శల్యుడేమనుకోలేదు. ఎందుకంటే యుద్ధ ధర్మంలో న్యాయం చేయాలి. అసలు శల్యుడు ఈ నకుల సహదేవులతో టెక్నికల్లీ యుద్ధమే చేయకూడదు. ఎందుకంటే అనాథలుగా పుట్టిన పిల్లలు వీళ్ళు. ఎందుకంటే అనాథలుగా మిగిలిపోయిన పిల్లలు, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, మేనమామే అన్నీ అయ్యి చూసుకోవాల్సిన వాడు ఇవాళ వచ్చి యుద్ధం చేస్తుంటే అసలు శల్యుడిని తట్టుకోలేక శల్యుడిని ఎదిరించలేక నకులుడు చాలా కష్టపడి యుద్ధం చేస్తుంటే కొంచెం అంటే ఆయనకి కనీసం తన చెల్లి ముఖం చూసైనా నకులుణ్ణి వదిలేద్దామన్న ఇది కూడా లేకుండా నకులుణ్ణి చాలా భీకరంగా గాయపరిచాడు శల్యుడు. అది చూసి సహదేవుడు తట్టుకోలేక ఇక ఎట్టి పరిస్థితుల్లో నకులుణ్ణి ఇంత గాయపరుస్తావా నువ్వని చెప్పి ఆ సహదేవుడు ఒక విశేషమైన అస్త్రాన్ని ప్రయోగించి శల్యుడి యొక్క ఆ ఛాతి మధ్యలో కొడితే ఎగిరి శల్యుడు తన రథం మీద నుంచి కింద పడ్డాడు. అసలు ఇలాగా ఒక
అంటే అంత కోపంతో ఆ సహదేవుడు కొట్టిన ఆ బాణానికి ఎగిరిపడ్డ శల్యుడు ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిన వాడై మళ్ళీ వచ్చి రథం మీదకు వెక్కి ఇక నకులుడికి సహదేవుడిని ఎలాగైనా చంపేద్దామని కొన్ని లక్షల బాణాలేస్తే అప్పుడు మళ్ళీ సహదేవుడు ఒక విశేషమైన అస్త్రాన్ని శల్యుడు మళ్ళీ తన యొక్క కవచాన్ని భేదించి లోపలికి దిగేటట్టుగా కొడితే శల్యుడు రథంలో మూర్ఛపోయాడు. ఆ మూర్ఛపోయిన శల్యుడిని రథసారథి ఆ యుద్ధ రణరంగంలోంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ 360 డిగ్రీస్ యాంగిల్‌లో సంజయుడు చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కళ్ళ ద్వంద్వ యుద్ధాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే చుట్టూతా ఉన్న ఎన్ని ద్వంద్వ యుద్ధాలు జరుగుతున్నాయో అన్ని ద్వంద్వ యుద్ధాల గురించి చెప్తున్నాడు. ఇదిలా జరుగుతూ ఉంటే ఇప్పుడు వరకు ఏ ద్వంద్వ యుద్ధంలో కూడా కౌరవది పైచేయి కాకపోగా శల్యుడి లాంటి ఒక పెద్ద వ్యక్తే ఇవాళ రథంలో పడిపోవటం దుర్యోధనుని ఎంతగానో బాధపట్టింది. కాబట్టి ఇక దుర్యోధనుడు దగ్గర ఉన్న చివరాఖరి స్ట్రాటజీ ఏమిటి అంటే ఇక అక్కడ ఎంతోమంది కౌరవుల సైనికులను చంపేస్తున్నాడు భీముడు. అంటే ఇప్పుడు వరకు మనం ఈ ద్వంద్వ యుద్ధాల్లో భీముడు ఎక్కడున్నాడు అని మనం అనుకున్నాం. విశేషమైన గాయాలు తగిలిన భీముడు ఎంతో విశేషమైన యుద్ధం చేస్తూ కౌరవుల యొక్క జన నష్టాన్ని కలిగిస్తూ ఉంటే ఇక దుర్యోధనుడు ఏమన్నాడంటే ఈ దృష్టద్యుమ్నుడు భీముడు ఎవరైతే 6వ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారో వాళ్ళని కృతవర్మను పిలిచి, కృతవర్మ నువ్వు భీముణ్ణి చూచుకోవలసినది, నేను దృష్టద్యుమ్నుడిని చూచుకుంటానంటే ఇక దృష్టద్యుమ్నుడికి దుర్యోధనుడికి కూడా భీకర యుద్ధం జరిగితే ఆ దృష్టద్యుమ్నుడిని నిలవలేని వాడై దుర్యోధనుడు మళ్ళీ తన రథంలో కుప్పగూలాడు. సో ఈ దుర్యోధనుడు ఒకళ్ళని నిగ్రహించి యుద్ధం చేసినట్లుగా అట్లీస్ట్ 7 రోజుల యుద్ధంలో మనం ఇప్పుడు వరకు చూడలేదు. అంటే వాడి లెవెల్ అంతే దుర్యోధనుడు. అందుకే చాలామంది నన్ను మొదటి రోజు యుద్ధం చెప్తున్నప్పుడు అడిగారు అసలు దుర్యోధనుడు రథ మహారథ ఏ రథి అని. ఆ ఏ రథ అనేది మీకు క్వశ్చన్ మార్క్లా వదిలేశాను. మళ్ళీ అదే వీళ్ళందరూ అడిగారు అసలు భీముడు ఏమిటి, అతను అతిరథ మహారథ రథ ఏమిటని. అందుకనే ఇలాంటి క్వశ్చన్ అనేది దీనికి ఆన్సర్స్ ఈ కురుక్షేత్రం ముందుకెళ్ళే కొద్దీ మీకే అర్థం అవ్వాలి. ఎందుకంటే భీముడిని ఎందులోనూ పెట్టలేము మనం. ఆయన అన్ని అతిరథ మహారథుల్ని సూపర్ సీడ్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. అది భీముడి యొక్క తేజస్సు. ఇక దుర్యోధనుడు కనీసం ఒకడినైనా పూర్తిగా నిగ్రహించడం అనేది 7 రోజుల వరకు మనం చూడలేదు. ఎప్పుడైతే ఇక దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేసి రథాన కుప్పగూలాడో దుర్యోధనుడు, ఇక కృతవర్మ కూడా భీముడితో ఇక యుద్ధం చెయ్యలేక కృతవర్మ చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఈ కృతవర్మ కూడా యాక్చువల్లీ భీముడితో క్లోజ్ అయిన మనిషే. ఎందుకంటే కృతవర్మ నేను గతంలో మీకు చెప్పాను కృష్ణుడి యొక్క 2 అక్షోహిణి సైన్యమైన ఈ కౌరవ సైన్యకి అధిపతిగా వచ్చాడు అని. కాబట్టి ఆ కృతవర్మ కూడా భీముడిని ఏమి నిగ్రహించగలడు, ఇక అది మాట్లాడటమే దండగా. ఇదంతా చూచాడు దుర్యోధనుడు. ఇక ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటే ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఒక కొత్త విషయం చెప్తున్నాడు. ఏ శిఖండినైతే అశ్వత్థామ చంపటానికి ప్రయత్నించాడో, ఏ శిఖండినైతే సాత్యకి రక్షించి తీసుకువెళ్ళిపోయాడో ఆ శిఖండి ఇప్పుడు కొత్త రథం మీద అర్జునుడి దగ్గరికి చేరుతున్నాడు అని. అక్కడ ఇమీడియట్లీ ఒక్కసారిగా ధృతరాష్ట్రుడికి ఒక చిన్న భయం ఏర్పడింది. ఎందుకంటే శిఖండి కేవలం భీష్ముడి దగ్గరికి రాకూడదు. అదే తన కొడుకు మొదటి రోజు అందరికీ చెప్పింది. అందరినీ కాపాడేవాడు భీష్ముడు. భీష్ముడిని శిఖండి నుంచి కాపాడటం ఇక్కడ 11 అక్షోహిణి సైన్యం ధర్మం. కాబట్టి ఎప్పుడైతే ఆ దుర్యోధనుడు కూడా ఆ దృష్టద్యుమ్నుడిని నిగ్రహించలేని వాడై రథంలో కుప్పగూలాడో ఒక్కసారిగా శిఖండి ఎప్పుడైతే ఇక ఆ అర్జునుడు పక్కకు చేరాడో, ఇక ద్వంద్వ యుద్ధాలు ఆపండ్రా నాయన, అందరూ కలిసి భీష్ముడు పక్కకు చేరండి అని ఒక్కసారిగా అరవటంతో ఇక భీష్ముడి పక్కన బలగం పెరుగుతుంది. అంటే భీష్ముడు త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మ,
వీళ్ళిద్దరూ కలిసి అర్జునుడితో యుద్ధం చేస్తే ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరికీ లెఫ్ట్ రైట్ మొత్తం కౌరవ సేన మొత్తం వచ్చి చేరింది. పడిపోయిన మూర్ఛపోయిన శల్యుడికి కూడా కొంచెం నీళ్ళది కొట్టి కొత్త రథం ఇచ్చారు. ఇక శల్యుడు కూడా వచ్చి ఆ భీష్ముడు పక్కన నించున్నాడు. ఇక దుర్యోధనుడు తమ్ముళ్ళు, దాని తర్వాత జయద్రథుడు, శల్యుడు, మొత్తం శకుని అందరూ కలిసి వీళ్ళ దగ్గర చేరారు ఇక భీష్ముడి దగ్గరికి. ఇంతమంది కలిసి అర్జునుడితోనూ శిఖండితోనూ యుద్ధం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అర్జునుడు శిఖండి కేవలం వీళ్ళు మాత్రమే ఇక్కడ మిగిలారని చెప్పి ఇక పాండవుల వైపు మొత్తం భీముడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, ఇక వాళ్ళ వైపున్న ఈ ద్రుపదరాజు అందరూ వాళ్ళ వైపు చేరారు. ఒక విరాటరాజు మాత్రమే తన కొడుకు చనిపోయి యుద్ధరంగం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఇది ఎలా ఉందంటే, నువ్వు ఏ వ్యూహాలు రచిస్తే ఏముంది, పేకమేడలు ఫైనల్లీ కూలిపోవాల్సిందే. అన్ని వ్యూహాలు అటు ఇటు అయిపోయి ఇప్పుడు వాళ్ళకు అభిముఖంగా ఒకళ్ళొకళ్ళు నిలబడి ఇంకా ఎప్పుడైతే శిఖండి ఒక విశేషమైన బాణాన్ని తీసి భీష్ముడి మీదకు సంధించాడో, భీష్ముడు అసలు శిఖండిని చూచి ఆ బాణాన్ని కూడా లెక్క చేయలేదు, ఇగ్నోర్ చేశాడు. అదే భీష్ముడి దగ్గర ఉంది. శిఖండి ఏ బాణం వేసినా భీష్ముడు తిరిగి శిఖండి వైపుకు బాణం వెయ్యడు. అది భీష్ముడి యొక్క శబదం. ఎందుకంటే అతను చెప్పాడు కదా, ఆడదానిగా పుట్టి మగాడిగా మారిపోయిన వాడితో నేను యుద్ధం చెయ్యను అని. మళ్ళీ కామెంట్లో నన్ను చాలామంది అడిగారు, మరి అర్జునుడు కూడా మగాడుగా పుట్టి ఆడదానిగా మారాడు, మళ్ళీ మగాడిగా మారాడని. మీరందరూ మళ్ళీ తప్పుగా ఆలోచిస్తున్నారు. అర్జునుడు ఎప్పుడూ ఆడదానిలాగా మారలేదు. అర్జునుడు పేడివాడిలాగా మారాడు. అర్జునుడు ఒక పూర్తి ఆల్ఫా మేల్ అని నేను మీకు గతంలో చెప్పాను. ఆ ఆల్ఫా మేల్ కాస్త కేవలం ఆ ఊర్వశిచ్చిన శాపానికి గాను 1 సంవత్సరం అటు ఇటు కాని నపుంసకత్వం, తన యొక్క పుంసత్వం కోల్పోయి నపుంసకుడయి నపుంసకుళ్లాగా ఇంట్లోంచి బయటికి రాకుండా కేవలం ఆడవాళ్ళకి నాట్యశాస్త్రాన్ని నేర్పుతూ ఆ గదిలోనే ఉండిపోయాడు. కాబట్టి అర్జునుడికి శిఖండికి సంబంధం లేదు. శిఖండి అనేవాడు అసలు పుటకతో ఆడ, కేవలం యక్షుడి మగతనాన్ని తీసి మగవాడయ్యాడు. కాబట్టి ఆడదానిగా పుట్టి మగవాడిగా మారిన వాడితో భీష్ముడు యుద్ధం చేయడు. అలాగని సినిమా వాళ్ళు చూపించినట్టుగా శిఖండి ఏమి వయ్యారాలు తిరుగుతూ అటు ఇటు కాని వాళ్ళలాగా, ఆడవాళ్లలాగా జుట్టల్లుకొని దాని తర్వాత లిప్స్టిక్ వేసుకొని చెవులకి దిద్దులు ముక్కుకు పొడుక పెట్టుకొని అలా ఉండడు శిఖండి. శిఖండి ఒక పూర్తి మగవాళ్లానే ఉంటాడు, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, పూర్తి మగవాడు. కానీ అది భీష్ముడు తీసుకున్న శబదం, దానికి ఎవరు ఏం చేయలేరు. అందులోనూ శిఖండి ఆ రుద్ర అనుగ్రహంతో భీష్ముడి చావుకి కారణం అవ్వటానికే పుట్టాడు. ఎప్పుడైతే ఇక శిఖండి ఒక విశేషమైన బాణాన్ని భీష్ముడి వైపుకు వేశాడో, ఇక భీష్ముడు ఆ బాణాన్ని లెక్క చేయకుండా అసలు శిఖండి వైపు ఒక బాణాన్ని కూడా వేయకుండా కేవలం అర్జునుడిని చూసేస్తున్నాడు. ఇక మన ఇన్సెక్యూర్ ఫెలో అయిన దుర్యోధనుడికి భయం ఏర్పడింది. అమ్మో, భీష్ముడిని కానీ శిఖండి వాళ్ళ బాణాలతో కొడితే. అంటే ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, శిఖండి భీష్ముడి చావుకి కారణం. అంటే ఎలాగ చావు వస్తుందనేది ఎవరు చెప్పలేరు. చాలామంది నన్ను అడిగారు, అశ్వత్థామకి చావే లేదు కదా, ఆ రోజు అర్జునుడు వదిలేయటం ఏమిటి అశ్వత్థామని అని. అశ్వత్థామని విశేషంగా గాయపరచచ్చు కదా, అదే ఎంత చంపే అంత పని చేయొచ్చు కదా. అసలు అశ్వత్థామ మళ్ళీ లెగిసి, ఎందుకంటే మీరందరూ మళ్ళీ ఈ యుద్ధాన్ని యుద్ధంలాగా చూడాలి, అంతేగాని అదేదో ఒక మిథ్యలాగా ఒక రియల్ ప్రపంచం కాకుండా రీల్ ప్రపంచంలా చూడకూడదు. ఎంతోమంది శతగాత్రులు ఉండిపోతారు యుద్ధంలో, అందరూ చనిపోరు. కొందరు చేతులు తెగిపోయి, కొందరు ముక్కులు తెగిపోయి, చెవులు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, వేళ్ళు తెగిపోయి ఎంతోమంది శతగాత్రులై ఉంటారు అక్కడ. కాబట్టి ఒక వ్యక్తిని పూర్తిగా చంపకపోయినా చాలా విశేషంగా అతన్ని గాయపరచవచ్చును, అతను మళ్ళీ యుద్ధంలోకి రానంత గాయపరచవచ్చును. కాబట్టి ఆ రోజు తలుచుకోనుండుంటే అర్జునుడు అశ్వత్థామని నిగ్రహించటం అంటే కనీసం తనని భీకరంగా గాయపరిచి ఉండవచ్చు. కానీ అది కూడా చేయలేదు కదా, అది అర్జునుడి తప్పు. ఇక్కడ ఎప్పుడైతే ఇక దుర్యోధనుడు చూచాడో, పక్కనే ఉన్న మద్రదేశపు రాజైన శల్యుడికి, ఆ పక్కన ఉన్న కృతవర్మకి చెప్పాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ శిఖండి వైపు నుంచి ఒక్క బాణం భీష్ముడి వైపుకు రాకుండా మీరు చూచుకోవలసినది
అనగానే ఇప్పుడు భీష్ముడు వర్సెస్ అర్జునుడు, భీష్ముడు పక్కన ఉన్న ఎంటైర్ కౌరవులు వర్సెస్ అర్జునుడు వెనక వైపున్న అర్జునుడు పక్కనున్న ఎంటైర్ పాండవులకు యుద్ధం జరిగితే ఇక శిఖండిని సింగిల్ మ్యాన్ని చేసి శల్యుడు కృతవర్మ కలిసి తర్వాత వాళ్ళకి జయద్రథుడు తోడై ముగ్గురు కలిసి ఆ శిఖండి మీద కొన్ని లక్షల బాణాలు, వేల బాణాలు వేస్తుంటే శిఖండి వాళ్ళ ముగ్గురిని నిగ్రహించలేని వాడై తన చేతిలో ధనస్సు వెక్కి, అంటే బాణాలు పడుతున్నాయి, ఆ బాణాలని కవచాలతో అడ్డు పెట్టుకుంటున్నాడు. కవచాలు తీసి బాణం తీసి వేద్దామనుకునే లోపల ముగ్గురు కలిసి బాణాలు వేసేస్తున్నారు. ఇక ఇదేమిటి, ఎలా చెయ్యాలని అనుకుంటున్న తరుణంలో ఒకసారిగా ఏదో ఒక బూస్ట్ తెచ్చుకొని తను ఒక ధనస్సుని తెచ్చి నిలబడి బాణం వేసే లోపల శల్యుడు తన ధనస్సుని విరగ్గొట్టేశాడు. శల్యుడు ధనస్సును విరగ్గొట్టాడు. జయద్రథుడు కృతవర్మ కలిసి తన యొక్క రథాన్ని, రథసారథిని, ఆ రథం నడుపుతున్న గుర్రాలన్నిటినీ కూడా విరగ్గొట్టగానే ఇక శిఖండి కింద పడ్డాడు. ఇదేమి దరిద్రం రా రాయన, పొద్దునేమో అశ్వత్థామ కొడితే కింద పడ్డాను, ఇవాళ ముగ్గురు కలిసి యుద్ధం చేస్తున్నారు, ఇక ఈ ముగ్గురిని నిగ్రహించడం నా వల్ల కాదు అని చెప్పి అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి కవచాన్ని అడ్డు పెట్టుకుంటూ పారిపోతుంటే ఇప్పుడు శిఖండిని యుధిష్ఠిరుడు కాపాడిన వాడై తన రథం మీద ఎక్కించుకొని ఆ శిఖండిని అర్జునుడి పక్కన జరుగుతున్న యుద్ధం నుంచి కొంచెం పక్కకు తీసుకువెళ్ళి ఆ శిఖండి చాలా కళ్ళల్లో భయం తెచ్చుకొని చెమటలు పడుతూ అసలు అర్థం కాని ఒక అయోమయంగా కూర్చుండిపోయాడు యుధిష్ఠిరుడు రథం మీద. ఇక యుధిష్ఠిరుడితో అంటున్నాడు, ఇక చేసిన యుద్ధం చాలివాళ, నన్ను తీసుకొని వెళ్ళి ఆ యుద్ధరంగం నుంచి బయటకు తీసుకెళ్తే నేను క్యాంపులోకి వెళ్ళిపోతాను. అమ్మో, అశ్వత్థామను నిగ్రహించడం, కింద కూర్చొని అతను కూడా మీకు చెప్పాను కదా కొన్ని లక్షల బాణాలని తన ఖడ్గంతోనే కొడుతూ ఆ నేల మీద నిలబడి చేసిన యుద్ధాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అది శిఖండి యొక్క చాలా మగతనం, శిఖండి యొక్క గొప్పతనం అది. కాబట్టి యుధిష్ఠిరుడా, నేను అలిసిపోయాను, నేను సొలసిపోయాను, అందులో ముగ్గురు కలిసి అటాక్ చేస్తున్నారు, వీళ్ళు ఆ దుర్యోధనుడి కనీసం మనసాక్షి కూడా లేదు, కాబట్టి ఇక నేను ఇవాళకి రిటైర్డ్, నేను ఇంటికి పోతానన్నాడు. అప్పుడు ధర్మరాజు ట్రిగర్ అయ్యి నువ్వు చేసిన శపథం ఏమిటి, యుద్ధం అని మనం అనుకోగానే నీ పుటక ఏమిటి, నువ్వు చేసిన శపథం ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో భీష్ముణ్ణి చంపుతాను అని నువ్వు శపథం పట్టావు, నువ్వు నిజంగా న్యాయం చేకూరుస్తున్నావా భీష్ముడికి, అసలు భీష్ముడి దగ్గరికి వెళుతున్నావా, చెప్పడానికి చాలా చెప్తావు ధర్మరాజా నువ్వు, అసలు భీష్ముడు వేపుకు వెళ్ళనివ్వకుండా అతిరథ మహారథులు కలిసి భీష్ముణ్ణి 3 వేపుల నుంచి అందరూ కాపాడుకుంటూ ఒక కవచంలాగా వస్తున్నాడయ్యా భీష్ముడు, కాబట్టి నేను నిగ్రహించలేకపోతున్నాను, అసలు భీష్ముడి ఛాయలోకి కూడా వెళ్ళలేకపోతున్నాను, అంటే దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోతున్నావు. కరెక్టే, కానీ ఇవాళ నీకు అవకాశం దొరికింది, కాబట్టి నువ్వు బాణం వేస్తే భీష్ముడు కనీసం ఆ బాణాన్ని లెక్క కూడా చేయట్లేదు. అర్జునుడు బాణాలు వేస్తుండగా శిఖండి నువ్వు దగ్గర ఉంటేనే భీష్ముడిని ఏదైనా చెయ్యగలం, ఈ భీష్ముడు కౌరవుల వైపు చనిపోతే తప్ప మనం నెక్స్ట్ లెవెల్కి ఈ యుద్ధాన్ని తీసుకెళ్ళలేము, కాబట్టి శిఖండి నీ యొక్క గత జన్మని గుర్తు తెచ్చుకో, అంబగా నీకు చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకో, ఆ భీష్ముణ్ణి ఎలాగైనా నువ్వు సంహరించడానికి రుద్రానుగ్రహంతో పుట్టావు, అలాంటి వాడివి నువ్వు భయపడవచ్చునా, నీ కళ్ళల్లో నేను భయం చూడవచ్చునా, ఎంతమంది వచ్చినా ఆ వసుదేవుణ్ణి మనసులో తలుచుకొని యుద్ధం చేయవలసినది అని శిఖండికి చాలా మోరల్ అండ్ ఎమోషనల్ బూస్ట్ ఇచ్చిన యుధిష్ఠిరుడు ఇప్పుడు ఒక కొత్త రథాన్ని తెప్పించి దాని మీద శిఖండిని కూర్చోబెట్టి మళ్ళీ వెళ్ళి అర్జునుడు పక్కన నించొని యుద్ధం చేయవలసినది అని ఆదేశించగా ఇప్పుడు మళ్ళీ శిఖండి పునః తేజస్సు పునః ఉత్సాహంతో వెళ్ళి ఆ అర్జునుడు పక్కన నించొని తనని నిగ్రహించడానికి ప్రయత్నిస్తున్న ఆ శల్యుడితో భీకర యుద్ధం చేస్తున్నాడు ఇక శిఖండి. అంటే ఇక మీరు ఇదంతా మళ్ళీ ఈగిల్ సైలో ఊహించుకోండి, అందరూ ఆ భీష్ముడి పక్కకు చేరారు, అందరూ ఎవరికి ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళకి యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ జయద్రథుడు శిఖండిని అన్ని రకాలుగా బాధలు పెట్టి తన యొక్క ధనస్సుని తన యొక్క గుర్రాలని అన్నిటినీ కూడా జయద్రథుడు కృతవర్మకు తోడయ్యి ఈ యుద్ధాలు చేస్తున్నాడు, కాబట్టి ఇక
ఈ భీముడు బాగా ట్రిగర్ అయ్యి శిఖండి వైపుకు వెళ్తావురా నువ్వు. ఒకడితో యుద్ధం చేస్తున్నప్పుడు ముగ్గురు కలిసి యుద్ధం చేస్తారా? ఒరేయ్ జయద్రథ నీకుందిరా నువ్వు నా చేతిలో చావాల్సిందే నువ్వు అని చెప్పి ఇక భీముడు ఆ రథాన్ని జయద్రథుడికి ఆపోజిట్‌గా నిలబడి కొన్ని వేల బాణాలని జయద్రథుడి వైపుకు వేస్తున్నాడు. జయద్రథుడు కూడా ఈ భీముడి వైపుకు వేస్తున్నాడు. ఆ పక్కన ఉన్న దుర్యోధనుడు తమ్ముళ్ళందరూ కూడా ఈ జయద్రథుడికి కుడి ఎడమలుగా తయారయ్యారు. అంటే ఎప్పుడైతే ఇక ఒకడు భీముడితో యుద్ధం చేస్తున్నాడో, ఇక దుర్యోధనుడు చేసేదేంటంటే ఆ టైంకి అక్కడొచ్చి వాడి పక్కన నించుండిపోతాడు. అంటే వీళ్ళు ఆ జయద్రథుడితో అంటున్నాడు ఇప్పుడు దుర్యోధనుడు, ఏది ఏమైనా కేవలం బాణాలతోనే యుద్ధం చేయాలి. ఈ భీముడు రథం దిగాడా మనకు బ్యాండ్ అయ్యిందే. కాబట్టి ఆ భీముడిని రథం దిగనివ్వకుండా నువ్వు యుద్ధం చెయ్యాలి. మనందరం చాలా సేఫ్టీగా ఉండాలి. మనందరం కలిసి ఒక జట్టుగా ఉండాలి. ఈ భీముడిని దగ్గరికి రానివ్వద్దు. కాబట్టి చిత్రకేత, వికర్ణ, దుశ్శాసన, దుర్యోధన, జయద్రథ అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం చేరింది ఒక దగ్గరికి. అంటే తన బావుమరుదులందరూ చేరి ఆ భీముడి మీదకి భీకర యుద్ధం చేస్తుంటే ఇక శిఖండిని ఇంత భయపెట్టిన వాడు కృతవర్మ కాబట్టి అభిమన్యుడు కృతవర్మను చూసుకుంటున్నాడు. ఇక అర్జునుడు భీష్ముడితో భీకర యుద్ధం జరుగుతుండగా, శిఖండికి శల్యుడికి యుద్ధం జరుగుతుండగా, పక్కనే బామ్మర్దులు జయద్రథుడు, దుర్యోధనుడు ప్లస్ మిగతా తమ్ముళ్ళు విత్ భీముడు యుద్ధం జరుగుతుండగా అభిమన్యుడు కృతవర్మని చూసుకుంటే ఇప్పుడు దుర్యోధనుడికి ఒక విశేషమైన ఆలోచన వచ్చింది. ఏమిటంటే ఇక మిగతా వాళ్ళైన రాజులు వాళ్ళ వైపు విశేషమైన జనబలం ఉంది. వాళ్ళ వైపు ఇప్పుడు వింద అనువింద అని అవంతి రాజు, అంటే అవంతి అంటే బేసికల్లీ కాశీ. సో ఆ అవంతి రాజుకి ఉన్న ఇద్దరు మెయిన్ రాజులైన వింద అరవిందులని ఇప్పుడు అందరితో యుద్ధం చేస్తుండగా ఈ గ్యాప్లో మీరిద్దరు ఎవరు, ఆ అవంతి రాజ్యానికి చెందిన వింద అనువింద మీరిద్దరూ కలిసి ఇక పాండవుల సేన మీదకి విరుచుకుపడి దొరికినట్టుగా మీరు చంపేయవలసినది అని మళ్ళీ ఇక్కడ అన్నిటికంటే పెద్దవాడైన ప్రాగ్జ్యోతిష్యపురానికి చెందిన భగదత్తుడు నరకాసురుడు కొడుకు అతన్ని ఆదేశించాడు. ఇక నీ మదపు ఏనుగుని నువ్వు తీసుకొని ఇక నువ్వు ఆ పాండవుల సేన మీదకి వెళ్ళిపోవలసినది అని ఇక జయద్రథుడు దుర్యోధనుడు తమ్ముళ్ళందరూ కలిసి ఇక భీముణ్ణి విశేషంగా నిగ్రహించిన వాళ్ళై భీముడిని రథం కింద దిగనివ్వకుండా బాణాల మీద బాణాలు వేస్తున్నాడు. భీముడు నిగ్రహిస్తున్నాడు. దొరికినన్ని బాణాలు భీముడు వేస్తుంటే ఇక ఎప్పుడైతే వింద అనువిందలు కలిసి పాండవ సేనాన్ని చంపటానికి ప్రయత్నిస్తున్నారో ఇప్పుడు ఎంటర్ అయ్యాడు ఐరవాన్, ఉలూపి కొడుకు, అర్జునుడికి ఉలూపి కొడుకు అయిన ఐరవాన్ వచ్చి చేస్తున్న యుద్ధం ఒక పెద్ద బీభత్సం. అసలు మామూలు బీభత్సం కాదు. కౌరవుల సేన మీద పడిపోయి ఆ వింద అనువింద ఇద్దరిని కూడా అతను వేస్తున్న బాణాలు ఎలాగున్నాయంటే అసలు వాళ్ళు తిరిగి బాణాలు వేయలేకపోతున్నారు. అన్ని బాణాలు వేసేస్తున్నాడు. ఏంటంటే మరి అర్జునుడు కొడుకు కదా ఐరవాన్, అందులోనూ అర్జునుడికి నాగవంశీయులకి క్రాస్ బ్రీడ్ ఐరవాన్. కాబట్టి ఇంకా అంటే మానవులకి అంటే వీళ్ళ దగ్గర పాండవుల దగ్గర కొన్ని క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయి. దేవతలకి రాక్షసులకి పుట్టినవాడు ఘటోత్కచుడు, భీముడికి హిడింబికి పుట్టిన ఘటోత్కచుడు, దాని తర్వాత మానవులకి నాగకన్యకి పుట్టినవాడు ఐరవాన్. ఇలాంటివి ఏముంటాయంటే క్రాస్ బ్రీడ్స్లో చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. బుసలు కొట్టడమే. ఇక మామూలు ఇది కాదు. అంటే ఎవరూ లేని అందరితో యుద్ధాలు చేస్తున్నప్పుడు మీరు దిగి పాండవ సేనని చంపడానికి వస్తారా, నన్ను కాచుకోండి అని ఆ ఐరవాన్ చేస్తున్న యుద్ధాన్ని చూసి దుర్యోధనుడు తలబట్టుకున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా, పర్సనాలిటీలేమో శిశీంద్రిలాగా చిన్నగా ఉంటాయి, వయసులో కూడా చిన్నవాళ్ళు, 16, 19, 20. ఘటోత్కచుడు కూడా పెద్ద వయసేం కాదు. సో వీళ్ళందరూ వయసుల్లో చిన్నవాళ్ళు. వీళ్ళు చేసే యుద్ధం ఏమిట్రా ఇంత బీభత్సంగా ఉంది, ఈ ఐరవాన్ ఏంట్రా ఇప్పటి వరకు అభిమన్యుడే చాలరా బాబు, ఇక్కడ వీడే శిశీంద్రి అనుకుంటే
వీళ్ళకి ఐరవాన్ తోడయ్యాడని చెప్పి ఆ ఐరవాన్ మొత్తం తుక్కు తుక్కు కింద అవంతి రాజ్యాన్ని రాజసైనికుల్ని కొట్టేస్తే అది చూచి ఆ వార్త అర్జునుడికి చెప్పారు. నాయనా నీ కొడుకు దిగాడు, నీ రెండవ కొడుకు మామూలు యుద్ధం చెయ్యట్లేదు, భీకర యుద్ధం చేస్తున్నాడు. ఈ ఐరవాన్ అనగానే ఎంతగానో మురిసిపోయాడు. అలాంటిది ఇక ఐరవాన్ కంప్లీట్లీ విందని నిగ్రహించి వాళ్ళిద్దరూ ఈ యుద్ధ రణరంగం నుంచి పారిపోయేటట్టు చేశాడు. ఇటువైపు వీళ్ళిద్దరినీ పారిపోయేటట్టు చేస్తే ఇక భగదత్తుడికి ఇప్పుడు దుర్యోధనుడు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో భగదత్త నువ్వు వీళ్ళందరినీ అంటే మిగతా వాళ్ళని పాండవసేనని విశేష జననష్టం ఏమీ జరగట్లేదు. పాండవుల వైపు విశేషమైన జననష్టం జరగాలంటే ఇంకా భగదత్తుడు ఎంట్రీతో ఆ భగదత్తుడి ఏనుగైన సుప్రతీక, అది ఒక విశేషమైన ఏనుగు, మన ట్రెడిషనల్ మామూత్ లాగా ఉంటుందని నేను మీకు చెప్పాను. ఆ పెద్ద పెద్ద దంతాలతో పాంచాల రాజ్యంలో ఉన్న సైనికుల మీదకి భగదత్తుడు దూసుకు వెళ్ళిపోతుంటే ఇక ఆ భగదత్తుడిని కంట్రోల్ చేయడానికి ఇక భీముడు కొడుకైన ఘటోత్కచుడు దిగాడిగ ఈ ఫీల్డ్‌లోకి. కానీ ఆ భగదత్తుడు కూడా ఆ ఫస్ట్ రోజు జరిగిన నష్టం చాలా జరిగింది. ఆ ఏనుగు పాండవులని చంపటం కంటే ఎక్కువ కౌరవులని చంపుకుంటూ కౌరవుల మీదగా భయపడి వెళ్ళిపోయిందని చెప్పాను గదా! ఇగ భగదత్తుడు కూడా ఆ సుప్రతీకకు చాలా విశేషమైన ట్రైనింగ్ ఇచ్చాడివాళ. కాబట్టి ఆ ఘటోత్కచుడు యథావిధిగా తన స్ట్రాటజీతో ఈ మాయా ఏనుగులని సృష్టించి కొన్ని ఏనుగులు ఆ సుప్రతీక మీదకి దూసుకుంటూ వెళుతున్నాయి భగదత్తుడి మీదకి. అవి అలా దూసుకుంటూ భగదత్తుడి మీదకి వెళ్ళగానే ఆ సుప్రతీక కన్‌ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్తదంటే, ఇవాళ ఆ సుప్రతీక కూడా మెడిటేషన్ చేసిన ఏనుగులాగా అసల ఘటోత్కచుడు చేసిన ఏ మాయలకి కూడా సుప్రతీక అసల చలించట్లేదు. ఇది చూసి ఘటోత్కచుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటంటే ఆ ఘటోత్కచుడు చేసేదేమిటంటే మాయాయుద్ధం. కాబట్టి ఇప్పుడు సుప్రతీక్ కూడా గట్టిగా ట్రైనింగ్ ఇచ్చాడు భగదత్తుడు. ఎందుకంటే ఏనుక్కి నేను ముందే చెప్పాను కొంచెం తక్కువ ఇంటెలిజెన్సే ఉంటది. పశువు గదా! అది తొందరగా కంగారు పడతదని. ఇవాళ అసల కంగారు పడనిదై విశేషంగా అసల ఈ ఘటోత్కచుడు చేస్తున్న ఏ మాయలకు పడకుండా ఇగ ఈ యుద్ధం చేయటం మొదలుపెట్టింది. ఇక ఘటోత్కచుడి దగ్గర మిగిలిందేమిటంటే ఇక ఏనుగుని భయపెట్టటం, ఏనుగుని కంట్రోల్ చేయటం కాదు. ఇక డైరెక్ట్‌గా భగదత్తుడినే మనం ఏదో ఒకటి చెయ్యాలని కొన్ని లక్షల బాణాలు గాలిలోకి వదులుతాడు. ఒక్కటి కూడా వచ్చి భగదత్తుడికి తగలదు. ఎందుకంటే భగదత్తుడు కవచం అడ్డం పెట్టగానే అవన్నీ మాయా బాణాలు. బాణాలొచ్చి మాయమైపోతాయి. ఇప్పుడు భగదత్తుడికి అర్థమైంది. ఓహో! అంటే వీడు చేసేవన్నీ ఈ మాయా బాణాలనే చెప్పి ఇక ఏ రథం మీదైతే ఘటోత్కచుడు కూర్చున్నాడో, నువ్వీ మాయా యుద్ధాలు చేస్తే నడవదు. ఇక విశేషంగా నువ్వు నాతో నిజమైన బాణాలతో యుద్ధం చెయ్యాలని కొన్ని లక్షల బాణాలని ఆ ఘటోత్కచుడు వైపు వేస్తే, ఆ ఘటోత్కచుడికి, భగదత్తుడికి చాలా దీర్ఘకాలం యుద్ధం జరిగింది. ఒక రకంగా ఆ రోజు భగదత్తుడు చాలా కష్టపడి ఈ ఘటోత్కచుడిని నిగ్రహించాడన్నట్టుగానే మనకి 7వ రోజు యుద్ధం చెప్తుంది. అంటే భగదత్తుడు ఇంతకు ముందులాగా కన్‌ఫ్యూజ్ అయ్యి భయపడి పారిపోలేదు. ఖచ్చితంగా చాలా గట్టిగానే ఘటోత్కచుడిని నిగ్రహించాడు. ఇక భగదత్తుడితో ఆలంబూషుడు తోడయ్యాడు. అటువైపున్న రాక్షసరాజు. ఇక ఆలంబూష ప్లస్ భగదత్త వర్సెస్ ఈ ఘటోత్కచుడి యొక్క రాక్షస పరివారంతో దీర్ఘకాలంగా యుద్ధం జరిగింది. ఎంతో జననష్టం జరుగుతుంటే ఇక ఎప్పుడైతే ఈ అవంతి రాజు ఐరవాన్‌తో ఓడిపోయి బయటికి వచ్చాడో, ఇక దుర్యోధనుడు కళ్ళల్లో మర్యాద కోల్పోయిన వాడై ఎంత ఫాస్ట్‌గా ఐరవాన్‌తో ఓడిపోయి బయటికి వెళ్ళాడో అంతే ఫాస్ట్‌గా కొత్త రథాల్ని తీసుకొని వచ్చి ఇక ధృష్టద్యుమ్నుడితో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇక ధృష్టద్యుమ్నుడితో భీకర యుద్ధం చేసి ఆ అనువిందులిద్దరూ కలిసి ధృష్టద్యుమ్నుడిని ఎంతో కొంత నిగ్రహించే ప్రయత్నం వాళ్ళు చేస్తుండగా, ధృష్టద్యుమ్నుడి యొక్క రథాన్ని, రథసారథిని, తన యొక్క ధనస్సుని కొట్టేస్తే అక్కడికి వచ్చి ధర్మరాజు ధృష్టద్యుమ్నుడిని కాపాడి అటువైపు నుంచి వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు. సో ఇలాగా ఈ క్లైమాక్స్ జరుగుతుండగా 2 గొప్ప విషయాలు ఏం జరిగాయంటే, ఒకటి భగదత్తుడు ఘటోత్కచుడిని కంట్రోల్ చేయటం,
2 అనువింద వింద కూడా ఎంతో కొంత దృష్టబ్దుమ్నుడిని కంట్రోల్ చేయటం చూచి ఇక ట్రిగర్ అయిన భీముడు ఇక ఇప్పుడు కౌరవుల తమ్ముళ్ళు కౌరవుల బావ అయిన జయద్రథుడు ఇంకా పెద్దవాడైన దుర్యోధనుడిని చూసి చాలా గట్టి స్ట్రాటజీలు వేస్తున్నావు, నా కొడుకుని కూడా విపరీతంగా గాయపరిచి మీరు కంట్రోల్ చేశారని చెప్పి ఇక మీరెన్ని బాణాలు వేసినా నాకు సాత్యకి ఈ యుధిష్ఠిరుడు తోడుగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళొచ్చి భీముడు పక్కకు చేరారు. వాళ్ళని పిలిపించుకున్న భీముడు ఇంకా మీరు కౌరవులని కౌరవుల యొక్క తమ్ముళ్ళని జయద్రథుడు మీదకి విశేషమైన బాణ పరంపరగా మీరు బాణాలు వేస్తే నేను ఇక నా యొక్క రథం మీద నుంచి దూకి నేను దిగి యుద్ధం చేశానంటే ఇవాళ బావా బామ్మర్దులకి మొత్తం పగిలిపోవాల్సిందే అని ఇక భీముడు ఆదేశించగా ఆల్రెడీ జయద్రథుడికి దుర్యోధనుడికి భయం మొదలైందంటే భీముడు పక్కకి సాత్యకి ధర్మరాజు చేరారు. అమ్మో ఇక ఆపకుండా జయద్రథ నువ్వు లోడెడ్ మిజైల్ గన్నులాగా వెయ్యాలి, బాణాలు ఆగకూడదు, భీముడు దిగకూడదు, మేమందరం నీ వెనకే ఉంటామని జయద్రథుడిని ముందు పెట్టి వీళ్ళందరూ కూడా వెనక నుంచి బాణాలు వేస్తే ఇంకా భీముడు మామూలుగా ట్రిగర్ అవ్వలేదు. ఇక బాగా కోపం తెచ్చుకున్నవాడే ఇక భీముడు కూడా ఆ చిత్రసేన అంటే కౌరవుల తమ్ముళ్లలో ఒకడు ఆ వికర్ణ ఆ దుశ్శాసనుడు మీదకి బాణాలు వేస్తుంటే ఇక చిత్రసేనుడి యొక్క రథం విరిగి ఆయన యొక్క ధనస్సు విరిగి, ఎందుకంటే ఇప్పుడు భీముడికి ఛాన్స్ దొరికింది ఫోకస్డ్గా ఒక్కొక్కడిని కొట్టడానికి, ఎందుకంటే మిగతా వాళ్ళని సాత్యకి ధర్మరాజు చూసుకుంటున్నారు. ఇక ఆ టైంలో ఇక ఈ చిత్రసేనుడి యొక్క రథము రథసారథి విరిగి కింద పడ్డాడు. ఇక భీముడు అతన్ని గాయపరుద్దాం అని కొన్ని బాణాలు అతని మీదకు వేస్తుంటే అతను వికర్ణుడు రథం ఎక్కి పారిపోయాడు. ఇది రెండూ చూచి పారిపోతున్నాడు వీళ్ళని ఎలాగా అనుకున్న టైంలో పక్కన ఉన్న దుశ్శాసుడిని టార్గెట్ చేశాడు. ఇక దుశ్శాసనుడు వైపుకు బాణాలు వేస్తుంటే ఇంకా భీముడు ఆ రోజుగా సంధ్య అవ్వొస్తుంది, దీర్ఘకాలంగా యుద్ధం జరుగుతుంది. అసలు ఈ కౌరవుల తమ్ముళ్ళని మనం చంపలేకపోతున్నాం, ఎప్పటికెప్పుడు ఏదో ఒక స్ట్రాటజీ వేసి మనుషులతో ప్రొటెక్షన్కి పెట్టుకుంటున్నారని చెప్పి సాత్యకి అండ్ యుధిష్ఠిర నువ్వు దుర్యోధనుణ్ణి ఈ జయద్రథుణ్ణి మీరిద్దరు చూచుకోవలసినది, నేను ఇక దూకి యుద్ధ రణరంగంలో ఆ దుర్యోధనుడు తమ్ముళ్ళని నేను హతమారుస్తానని చెప్పి ఎప్పుడైతే ఇక భీముడు దూకి తన గదాదండంతో పరిగెత్తుకుంటూ ఈ సేన వైపుకు వెళుతున్నాడో అది గమనిస్తున్నాడు దుర్యోధనుడు జయద్రథుడు. ఇక ఎప్పుడెప్పుడు సంధ్య అయిపోతుందో, ఎప్పుడు సూర్యుడు ఇంకా రంగు మార్చుకొని సూర్యుడు దిగుతాడో అని వీళ్ళు ప్రార్థిస్తున్నట్టుగా వీళ్ళు ముఖాలు పెట్టుకుంటే అప్పుడు ఇంకా భీష్మ పితామహ తన యొక్క శంఖాన్ని పూరించి ఇక 7వ రోజు యుద్ధం అయిపోయింది అని ఆయన అనౌన్స్ చేశాడు. ఇక ఇమీడియట్లీ గదతో కిందకు దిగిన భీముడు కూడా అయ్యా వీళ్ళు లాస్ట్ మినిట్లో ఎప్పటికెప్పుడు వీళ్ళు బాగా తప్పించుకుంటున్నారు అని చెప్పి అసలు భీముడికి ఆ లాస్ట్లో వచ్చిన ఆ ఉగ్ర ఆవేశాన్ని చూసి ఆ జయద్రథుడి బామ్మర్దైన ఈ దుర్యోధనుడు ఇద్దరు భయంతో భీముణ్ణి చూస్తుండగా ఇవాళ మనం 7వ రోజు యుద్ధాన్ని ముగించుకుందాం. 8వ రోజు యుద్ధంలో ఎన్నో విశేషాలుంటాయి. అదొక భీకరమైన యుద్ధం. ఏ ట్రిగర్ అయ్యి ఏ కోపంతో అయితే భీముడు దిగాడో ఇప్పుడు 8వ రోజు చేసే బీభత్సం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీణయామో వాసుదేవం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ భీముని ఆవేశం ఏంటి, కరెక్ట్గా కౌరవులని ఏదో చేద్దామని రథం దిగగానే శంఖం పూరించారు. అసలుకు ఎవరన్నా ఒక్కోళ్ళని చంపేసి ఆ సాటిస్ఫాక్షన్తో ఈ ఎపిసోడ్ని ఎండ్ చేద్దాం అనుకున్నాం, కానీ కరెక్ట్గా శంఖం పూరించేశారు. ఇక 8వ రోజు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, అదొక భీకర యుద్ధం అని చెప్పారు కదా, మరి దానికోసం వెయిట్ చేద్దాం మనందరం. హరే కృష్ణ.